ప్రార్థన లేని రికార్డు ఉండకూడదు కదండి. ప్రార్థన లేని రికార్డింగ్ ఉండకూడదు కదా. అది ఒకసారి చెప్పండి సార్. అయితే ప్రార్థన మరి చెప్పను. స్టార్ట్ అండి. ఓకే సార్. ఓకే ఓకే రైట్ సార్. హరి ఓం అండి అందరికి కూడాను. ఈరోజు మనం సూక్ష్మ వ్యాయామాలు చెప్పుకుందాం. ఓం శ్రీ మాతృభ్యో నమః. ఓం శ్రీ పితృభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పతాంజలి నమః. నెమ్మదిగా రెండు చేతులు రబ్ చేసుకొని కళ్ళకంటుకోండి. రైట్ అండి. ఇప్పుడు చక్కగా మనం సూక్ష్మ వ్యాయామాలు చేసుకుందాం. రెండు చేతులు భుజాలకు సమాంతరంగా షోల్డర్ లెవెల్లో లిఫ్ట్ చేయండి. చేతి వేలను ఈ విధంగా విడదీయండి. చక్కగా ఫిస్ట్ పిడికిలు బిగించండి. ఆది ముద్రలో పెట్టుకోండి. 3 times చేద్దామండి. రైట్. ఇన్హేల్, ఎక్సేల్. One more time. One more time. Last round. Relax. ముష్టిక బంధ నామన్ అంటామండి దీన్ని. నెక్స్ట్ మణిబంధ నామన్. చక్కగా చేతి వేలన్నీ కలిపి ఉంచుకోండి. ఈ విధంగా ఇన్హేల్ చేస్తూ పైకి తెచ్చుకోండి. ఎక్సేల్ చేస్తూ డౌన్ చేయండి. 3 times చేద్దామండి. ఇన్హేల్, ఎక్సేల్. వన్ మోర్ టైం. ఇన్హేల్, ఎక్సేల్. లాస్ట్ రౌండ్. రిలాక్స్. చక్కగా ఇప్పుడు పిడికిలు బిగించండి. మేక్ ఏ ఫిస్ట్ టెక్నిక్. మణిబంధ చక్ర రిస్ట్ రొటేషన్ అండి. రెండు చేతుల్ని చక్కగా ఇన్హేల్ చేస్తూ క్లాక్ వైజ్, ఎక్సేల్ చేస్తూ యాంటీ క్లాక్ వైజ్ చేద్దాం. ఒకసారి గమనించండి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. 3 times చేయాలండి. అందరూ కూడా మ్యూట్ లో ఉండండి. ఒక నిమిషం అండి, మ్యూట్ ఆల్ చేస్తున్నాను. రైట్ అండి. స్ట్రెచ్ యువర్ బోత్ ద హ్యాండ్స్. షోల్డర్ లెవెల్ లిఫ్ట్ చేయండి. ఇన్హేల్, ఎక్సేల్. సెకండ్ రౌండ్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, exhale down. Reverse anti-clockwise. Inhale, exhale. Inhale చేస్తూ పైకి, exhale చేస్తూ కిందకి. 3 times చేయండి. యాంటీ క్లాక్ వైజ్ కూడా. రిలాక్స్. పూర్తిగా రిలాక్స్ అవ్వండి. నెక్స్ట్ కేహుని నామన్. రెండు చేతులు భుజాలకు సమాంతరంగా షోల్డర్ లెవెల్ లిఫ్ట్ చేయండి. అరచేతులు ఆకాశం వైపు తిప్పండి. నెమ్మదిగా గాలి విడిచిపెడుతూ ఫోల్డ్ చేయండి. గాలి తీసుకుంటూ స్ట్రెచ్ చేయండి. 3 times చేద్దామండి. 1 2 3. వేరియేషన్ 2. చక్కగా రెండు చేతులు భుజాలు సమాంతరంగా సైడ్ స్ట్రెచ్ చేయండి. ఇన్హేల్, ఎక్సేల్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రిలాక్స్. పూర్తిగా రిలాక్స్ అవ్వండి. నెక్స్ట్ కుడి చేయిని ఈ విధంగా ఉంచుకోండి. ఎడమ చేయిని కుడి చేయి మోచేయి దగ్గర సపోర్ట్ తీసుకోండి. కేహుని చక్ర ఎల్బో రొటేషన్ అండి. ఎక్సేల్ చేస్తూ భుజాన్ని టచ్ చేస్తాం. ఇన్హేల్ చేస్తూ ముందుకు తీసుకెళ్తాం. 3 times చేద్దామండి. 3 times క్లాక్ వైజ్, 3 times యాంటీ క్లాక్ వైజ్. రైట్ అండి.
1 2 3 రివర్స్ అండి 3 2 1 సేమ్ విత్ ఆపోజిట్ హ్యాండ్ అండి 1 2 3 రివర్స్ అండి 3 2 1 రిలాక్స్ పూర్తిగా రిలాక్స్ అవ్వండి నౌ స్కంద చక్ర షోల్డర్ సాకెట్ రొటేషన్ అండి రెండు చేతులు ఈ విధంగా షోల్డర్ దగ్గర పెట్టుకోండి ఎల్బోస్ టచ్ చేయండి ఇన్హేల్ చేస్తూ పైకి తీసుకెళ్ళండి ఎక్సేల్ చేస్తూ డౌన్ ఫుల్ ప్లెజ్డ్ గా 360 డిగ్రీస్ రొటేట్ అవ్వాలండి గమనిస్తూ చేయండి సెకండ్ రౌండ్ ఇన్హేల్ అప్ ఎక్సేల్ డౌన్ లాస్ట్ రౌండ్ రిలాక్స్ ఇప్పుడు రివర్స్ యాంటీ క్లాక్ వైజ్ చేయండి సెకండ్ రౌండ్ రిలాక్స్ మీరు చేస్తున్నప్పుడు మీ దృష్టి అంతా కూడాను మనం ఏ పార్ట్ అయితే కదుపుతున్నామో ఆ కదలిక మీద ఉండాలండి మూమెంట్ అంతా కూడా బ్రీత్ ఇన్ సింక్రనైజ్ చేస్తూ చేయాలండి అప్పుడే మంచి ఫలితం వస్తుంది ఈ సూక్ష్మ వ్యాయామాలు అనేవి చాలా ఇంపార్టెంట్ మన యొక్క ఫ్లెక్సిబిలిటీని పెంచుతాయి ఆసనం చేసేటప్పుడు రైట్ అండి ఇప్పుడు గ్రేవ సంచలనం చేద్దామండి నెక్ అప్ అండ్ డౌన్ మూమెంట్స్ అందరూ కూడా మీట్ లో ఉండండి ఇన్హేల్ చేస్తూ అప్ చేయండి ఎక్సేల్ డౌన్ ఎవరైతే బాగా స్పాండిలైటిస్ తో సఫర్ అవుతున్నారో వాళ్ళు ఎక్కడితో ఆగిపోండి నార్మల్ పొజిషన్ మిగతా వాళ్ళందరూ కూడాను పూర్తిగా చేయొచ్చండి ఇన్హేల్ అప్ exhale down one more time inhale up exhale down last round రైట్ అండి ఇప్పుడు చక్కగా ఇన్హేల్ న్యూట్రల్ ఎక్సేల్ చేస్తూ రైట్ సైడ్ రొటేట్ చేయండి పూర్తిగా మీ యొక్క గడ్డం అనేది భుజానికి ఒకే లైన్ లో ఉండాలండి ఇన్హేల్ న్యూట్రల్ ఆర్ సెంటర్ ఎక్సేల్ లెఫ్ట్ సైడ్ వన్ మోర్ టైం ఇన్హేల్ సెంటర్ exhale right side inhale center exhale right inhale center exhale ఇన్హేల్ అండ్ రిలాక్స్ ఇప్పుడు థర్డ్ వేరియేషన్ గమనించండి గ్రేవ సంచలన క్రియ చక్కగా నెమ్మదిగా నెక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి నెమ్మదిగా ఒకసారి ఎడమ చేతిని ఎడమ భుజం వైపుకి తాకండి ఎడమ చెవిని అలాగే నెమ్మదిగా గాలి తీసుకుంటూ సెంటర్లోకి వస్తారు గాలి విడిచిపెడుతూ కుడి చెవిని కుడి భుజానికి తాగడానికి ప్రయత్నిస్తారు భుజాలు పైకి లేపకూడదండి ఇన్హేల్ సెంటర్ ఎక్సేల్ లెఫ్ట్
Inhale center. Exhale right. Last round. Inhale neutral. Exhale left. Inhale center. Exhale right. Relax. పూర్తిగా రిలాక్స్ అవ్వండి. రైట్ అండి. ఇప్పుడు లెగ్ రొటేషన్ చేద్దాం. చక్కగా దండా స్ట్రెచ్ యువర్ బోత్ ద లెగ్స్. ప్రారంభిక స్థితి దండాసనం అండి. పాదాంగులి నామన్, ఓన్లీ టోస్ మాత్రమే బెండ్ అవ్వాలి. గమనించండి ఒకసారి. అందరికి కనిపిస్తున్నాయి కదండి. కాలు వేళ్ళు మాత్రమే బెండ్ అవ్వాలి. పాదాంగులి నామన్. ఇన్హేల్ అప్, exhale down. Inhale backward movement, exhale forward. 3 times అండి. Inhale, exhale. రిలాక్స్ అవ్వండి. దండాసన స్థితిలో రిలాక్స్ అవ్వండి. చేతులు రెండు బ్యాక్ సపోర్ట్ తీసుకోండి. ఇప్పుడు పూర్తిగా పాదం మొత్తం ముందుకి వెనక్కి బెండ్ చేయాలండి. ఇన్హేల్ బ్యాక్, ఎగ్జేల్ ఫార్వర్డ్. 1 minute అండి. ఇప్పుడు గమనించండి. ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్. 3 times చేద్దామండి. గుల్ఫనామన్, యాంకిల్ జాయింట్ మొత్తం రొటేట్ అవుతుంది, ముందుకి వెనక్కి బెండ్ అవుతుంది. గమనించండి. ఇన్హేల్ అప్, exhale down. Last round. Inhale, exhale. Next అండి గోల్ఫ్ నామన్ అయింది. నెక్స్ట్ గోల్ఫ్ చక్ర. 2 యాంకిల్ జాయింట్స్ చక్కగా గాలి తీసుకుంటూ వెనక్కి, గాలి విడిచిపెడుతూ ముందుకి రొటేట్ చేయండి. 1 2 3. రిలాక్స్. 2 కలిపే ఉంచాలండి. రివర్స్ చేయండి ఇప్పుడు. ఇన్హేల్ 3 2 1. ఈక్వల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయాలండి. రైట్ అండి. గోల్ఫ్ నామన్ అయింది, గోల్ఫ్ చక్ర అయింది. నెక్స్ట్ జాను నామన్. జాను అంటే మోకాలండి, నామన్ అంటే స్ట్రెచ్చింగ్ అండ్ బెండ్ చేసుకోవడం. 2 చేతులు ఈ విధంగా మోకాలు కింద పెట్టుకోండి, కుడి మోకాలు కిందన. ఇన్హేల్ చేస్తూ స్ట్రెచ్ చేయండి. ఎడమ కాలు పూర్తిగా నేల మీద ఉండాలి. జస్ట్ ఒక 15 నుంచి 30 సెంటీమీటర్స్, అంతమించి ఎక్కువ లిఫ్ట్ చేయక్కర్లేదు. ఎగ్జేల్, ఫోల్డ్ చేసి చక్కగా ఛాతీ దగ్గర తెచ్చుకోండి. ఇన్హేల్, నేలకు టచ్ అవ్వకూడదండి. ఎగ్జేల్. చాలా మంచి మూమెంట్ అండి ఇది. జాను నామన్. మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి చాలా ఈజీగా ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, మోకాలు నొప్పులు తగ్గుతాయి. 1 more time. Inhale, stretch it. Exhale, relax. Next with another leg అండి. ఎడమ మోకాలు కింద చేతులు పెట్టుకోండి. ఇన్హేల్, స్ట్రెచ్ ఇట్. చక్కగా పాదం ముందుకు స్ట్రెచ్ చేయండి. ఎగ్జేల్, ఫోల్డ్ ఇట్. 1 more time. ఇన్హేల్, ఎగ్జేల్. ఎవరో మ్యూట్ లోంచి బయటకు వచ్చారండి, గమనించండి ఒకసారి. మ్యూట్ చేసుకోండి, డిస్టర్బెన్స్ గా ఉంది. ఇన్హేల్, ఎగ్జేల్. లాస్ట్ రౌండ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్.
రిలాక్స్. నౌ జాను చక్ర. ఈ విధంగా పెట్టుకున్నారు కదండి మోకాలు సర్కిల్ లాగా మోకాళ్ళ దగ్గర. ఇన్హేల్ చేస్తూ పైకి తీసుకెళ్తాం, ఎక్సేల్ చేస్తూ కిందకు వస్తుంది. మోకాళ్ళ దగ్గర నుంచి సర్కిల్ మొదలవుతుంది. అలాగే 3 times యాంటీ క్లాక్ వైజ్. రైట్ అండి, అందరం కలిపి చేద్దాం. జాను చక్ర. చాలా మంచిదండి, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి, లెగ్మెంట్స్ అరిగిన వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, మంచి రిలాక్సేషన్ వస్తుంది. రైట్ అండి. ఇన్హేల్ ఎక్సేల్. చూడండి, పాదం దగ్గర కాదు, మోకాళ్ళ దగ్గర నుంచి తిరగాలి సర్కిల్, గమనిస్తూ చేయండి. ఇన్హేల్ ఎక్సేల్. మూమెంట్ సింక్రనైజ్ అవ్వాలి, స్పీడ్ గా తిప్పేయడం కాదు. ఇన్హేల్ ఎక్సేల్. లాస్ట్ రౌండ్. పైకి వెళ్తున్నప్పుడు గాలి తీసుకోండి, కిందకు వస్తున్నప్పుడు విడిచిపెట్టండి. రివర్స్ యాంటీ క్లాక్ వైజ్. ఇన్హేల్ ఎక్సేల్. ఇన్హేల్ ఎక్సేల్. లాస్ట్ రౌండ్. రిలాక్స్. ఒక్కసారి దండాసనంలో 1 సెకండ్ పాటు రిలాక్స్ అవ్వండి. నెక్స్ట్ జాను చక్ర విత్ ద లెఫ్ట్ లెగ్. చక్కగా ఎడమ మోకాలు కింద 2 చేతులు ఈ విధంగా పట్టుకోండి. గాలి పీల్చుకుంటూ పైకి తీసుకురండి, గాలి విడిచిపెడుతూ కిందకి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. Last round anti-clockwise. Inhale up, exhale down. Inhale up, exhale, relax. And జాను చక్ర కంప్లీట్ అయిందండి. రైట్ అండి. రైట్. నా అర్ధ తిథిలి ఆసనం అండి, గమనించండి ఒకసారి. 2 కాళ్ళు ఈ విధంగా బేస్ పొజిషన్ లో ఉంటారు. ప్రారంభిక స్థితి లేదా దండాసనం అంటాం, సమస్థితి. చక్కగా కుడి కాలు ఫోల్డ్ చేసి ఎడమ కాలు తొడమే పెట్టుకొని చక్కగా కుడి చేయిని కుడి మోకాల దగ్గర పెట్టుకొని గాలి పీలుస్తూ పైకి లిఫ్ట్ చేయండి, గాలి విడిచిపెడుతూ నేలను టచ్ అవ్వాలి. మీకు స్ట్రైట్ పొజిషన్ కూడా చూపిస్తాను, గమనిస్తూ చేయండి. దండాసన స్థితి. కుడికాలు ఫోల్డ్ చేసుకుంటాం. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. 5 times చేయండి అందరూ కూడా విత్ రైట్ లెగ్. రిలాక్స్. ఇప్పుడు కొంచెం డైనమిక్ గా 5 times చేయండి, బ్రీతింగ్ పట్టించుకో అవసరం లేదు. ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుందండి, పద్మాసనంకి బాగా సహకరిస్తుంది. రిలాక్స్. నౌ సేమ్ ప్రాక్టీస్ విత్ లెఫ్ట్ లెగ్, గమనిస్తూ చేయండి. చక్కగా లెఫ్ట్ లెగ్ ని ఫోల్డ్ చేసుకోండి, రైట్ టై మీద తెచ్చుకోండి యాంకిల్ జాయింట్. ఇన్హేల్ చేస్తూ గాలి పైకి తీసుకురండి మోకాల్ని, ఎక్సేల్ చేస్తూ నేల మీద టచ్ చేయండి. అదర్ రౌండ్. రిలాక్స్. ఇప్పుడు డైనమిక్ గా 5 times చేయండి. 1 2 3 4 5. రిలాక్స్. కంప్లీట్ రిలాక్సేషన్. నౌ నెక్స్ట్ మూమెంట్ శ్రోణి చక్ర. శ్రోణి అంటే హిప్ అండి, హిప్ ని మనం రొటేట్ చేస్తాం, గమనించండి ఒకసారి.
రైట్ లెగ్ ఫోల్డ్ చేస్తాం, రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ ఓపెన్ చేస్తాం, దాన్ని ఒక చాక్ పీస్ లాగా ఒక పెన్ లాగా ఫీల్ అవ్వండి, ఇలా సర్కిల్ గీయండి వృత్తం. గమనించండి ఎక్కడ మూమెంట్ జరుగుతుంది, హిప్ దగ్గర మూమెంట్ జరుగుతుంది, గమనిస్తూ చేయండి. ఇన్హేల్ చేస్తూ పైకి తీసుకెళ్ళాలి, ఎగ్జేల్ చేస్తూ కిందకి రావాలి. 3 times అండి. అందరం స్టార్ట్ ద ప్రాక్టీస్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, ఇన్హేల్, ఎగ్జేల్. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ 3, 2, 1. రిలాక్స్, పూర్తిగా రిలాక్స్ అవ్వండి. నౌ సేమ్ ప్రాక్టీస్, శ్రోణి చక్ర విత్ ద లెఫ్ట్ లెగ్. ఎడమ చేయి తీసుకొచ్చి ఎడమ చేతి ఇండెక్స్ ఫింగర్ ని పెన్ లాగా ఓపెన్ చేయండి, వృత్తం గీయండి పెద్దగా. ఇన్హేల్ చేస్తూ పైకి, ఎగ్జేల్ చేస్తూ కిందకి. లాస్ట్ రౌండ్. రివర్స్ యాంటీ క్లాక్ వైజ్ 3, 2, 1. రిలాక్స్, శ్రోణి చక్ర. రైట్ అండి. అందరూ కూడా చేసిన తర్వాత ఒక్క సెకండ్ పాటు రిలాక్స్ అవ్వండి. నౌ 2 పాదాల దగ్గర తెచ్చుకోండి. పూర్ణ తిథిలి చూడండి, ఒకసారి చేసి చూపిస్తాను. చక్కగా ఈ విధంగా మనం దండాసన స్థితిలో ఉంటాం. 2 పాదాలను ఈ విధంగా జాయింట్ చేయండి. పాదాల యొక్క సోల్, ఫుట్ సోల్ టచ్ అవ్వాలండి. తర్వాత రెండింటిని మీకు ఎంత దగ్గర పాసిబిలిటీ అంత దగ్గర తెచ్చుకోండి. మీ జెనిటల్ ఆర్గాన్స్ దగ్గరకు రావాలండి. చక్కగా 2 పాదాలని హోల్డ్ చేయండి, ఈ విధంగా జాయింట్ చేయండి. తల వెన్నుముక నిటారుగా ఉంచుకోండి. స్పైన్ ఎరెక్ట్, హెడ్ ఎరెక్ట్, నెక్ ఎరెక్ట్. చక్కగా గాలి తీసుకుంటూ పైకి తెచ్చుకోండి. ఈ విధంగా మోకాలు వచ్చి మోచేతులకు టచ్ అవ్వాలి. గాలి విడిచిపెడుతూ నేల మీద. ఇన్హేల్ అప్, ఎగ్జేల్. 5 times చేయండి అందరూ కూడా ఇట్లాగా. 2, 3, 4, 5. రిలాక్స్. ఈ విధంగా చేయలేని వాళ్ళు ఇలా కూడా చేయొచ్చండి. 1, 2 అని. రైట్ అండి. ఇప్పుడు డైనమిక్ గా చేద్దాం 10 times. బ్రీతింగ్ తో సంబంధం లేదండి. ఈ విధంగా 10 times చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్, పూర్తిగా రిలాక్స్ అవ్వండి. కంప్లీట్ రిలాక్సేషన్. చక్కగా నెమ్మదిగా స్ట్రెచ్ చేసి 2 పాదాలని కూడాను ఈ విధంగా దండాసనంలో ఉంచుకోండి. ముందుకి వెనక్కి జస్ట్ ఇలా మూవ్ చేయండి. గోల్ఫ్ నామని అన్నాం కదా, మొత్తం యాంకిల్ జాయింట్ దగ్గర మొత్తం రొటేట్ చేయండి. అయిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా ఉంచుకొని మోకాల్ని ఒకసారి కాంట్రాక్ట్ చేయండి, మళ్ళీ లూజ్ చేయండి. మోకాలు టైట్ చేయండి, లూజ్ చేయండి. మోకాల దగ్గర మాత్రమే టైట్నింగ్ అండ్ లూజింగ్. కాంట్రాక్ట్ చేస్తారు, నీ క్యాప్ కాంట్రాక్ట్ చేసి లూజ్ చేస్తారు. 3 times చేయండి ఆ విధంగా. రిలాక్స్. ఇప్పుడు ఈ విధంగా అప్ అండ్ డౌన్ చేయండి, ఫ్లిప్పింగ్. 1, 2, 3, 4, 5. రిలాక్స్. సైడ్ ఫ్లిప్పింగ్ చేయండి. 1, 2, 3, 4, 5. రిలాక్స్. చక్కగా రిలాక్స్ అవ్వండి. దండాసన స్థితిలో రిలాక్స్డ్ గా కూర్చోండి. రిలాక్స్, పూర్తిగా రిలాక్స్ అవ్వండి. ఇప్పటివరకు మనం చేసిన ప్రతి మూమెంట్ ని కూడాను
ఒకసారి కన్నులు మూసి ఉంచి అబ్జర్వ్ చేయండి. రిలాక్స్, పూర్తిగా రిలాక్స్ అవ్వండి. సో ప్రతిరోజు కూడా ఈ సూక్ష్మ వ్యాయామాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి చేసిన తర్వాత మనం యోగాసనాలకు వెళ్ళాలి. సూక్ష్మ వ్యాయామాలు చేయడం ద్వారా బాడీ అనేది మనకి ఆసనాలు చేయడానికి సపోర్ట్ ఇస్తుందండి, ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ఆసనం చేసేటప్పుడు ఎక్కడైనా పట్టేసినట్టుంటే ఈ వ్యాయామాలు చేయడం ద్వారా అలాంటి బిగింపు లేకుండా శరీరం సహకరిస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడు యోగా చేసినా సరే సూక్ష్మ వ్యాయామాలు చేసిన తర్వాత వెళ్ళాలండి. రైట్, థ్యాంక్ యూ అండి. ఓవర్ టు చిన్నబాబు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓం. వెంకటేశ్వరరావు గారు మనకు చాలా మంచి విషయాలు చెప్పారు. రోజు మేము పాటించాలండి. సూక్ష్మ వ్యాయామం చేసేటప్పుడే మన శరీరానికి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అంజనా మేడం గారు వచ్చారు సార్. ఒక్కసారి చూడండి, అంజనా మేడం గారు వచ్చారు. నమస్తే సార్. నమస్తే. ఓకే మేడం, నమస్తే అండి. మీకు హోస్ట్ ఇస్తున్నాను మేడం. ఓకే మేడం గారండి, మిమ్మల్ని మేము మేడం గారండి సార్ మిమ్మల్ని మేము తెలుపు డ్రెస్సులో చూడాలని మాకు ఉంది మేడం గారండి. సార్ తెలుపు డ్రెస్సులో మిమ్మల్ని చూడాలని చెప్పేసి మాకు కోరిక ఉంది. షూర్ సార్. రేపటి నుంచి వైటే వేస్తుంటాను సార్. రైట్ మేడం, రైట్. చెప్పకనే దగ్గర రీసెర్చ్ వస్తున్నట్టు చూడండి మేడం. 2 డివైజెస్ తో కనెక్ట్ అయ్యారా? ఓకే కనిపిస్తుంది. అది అందులో కనిపిస్తుంది. నేను ఇది అందులోకి అది అయిపోయింది మేడం, ఇప్పుడు సరిపోయింది. అంటే పక్క పక్కనే కదా సార్, కానీ అలా కనిపిస్తుంది. ఓకే మేడం, ఓకే ఓకే రైట్. చాలా రోజుల తర్వాత సార్ అందరినీ చూడడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనకు ఆర్వీఆర్ సార్ చక్కగా మనకు లూజనింగ్ ఆల్ జాయింట్స్ మనకు చక్కగా లూజనింగ్ చేయించారు. ఇప్పుడు మనం కొన్ని ఆసనాలు కూడా చేద్దాం. అందరూ చాలా బాగా చేస్తున్నారు. కొందరు ఎందుకో మధ్యలో బోర్ అయిపోయినట్టు మ్యూట్ ఇన్ ద సెల్ఫ్ వీడియో ఆఫ్ చేస్తున్నారు. ప్లీజ్ వీడియో ఆన్ చేసుకోండి. ఎందుకంటే వీడియో ఆన్ చేసుకుంటే ఆ వీడియో ఆన్ ఉంది, వేరే వాళ్ళు చూస్తున్నారు అని అయినా మనం కొంచెం యాక్టివ్ గా చేస్తాము. ఈ కోర్స్ మనం యాక్టివ్ గా చేస్తే ఆటోమేటిక్ గా మీకు ఇన్స్పిరేషన్ అనేది వస్తుంది. రెగ్యులర్ గా లైఫ్ లాంగ్ చేసుకోగలుగుతారు అనేది నా ఫీలింగ్. ప్లీజ్ అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. మాక్సిమం వీడియోస్ ఆన్ చేసుకుంటే మేము కూడా మీరు చేస్తుండేది ఎంతవరకు కరెక్ట్ అనేది చెక్ చేస్తుంటాము. సార్ చేస్తున్నా కూడా వేరే వాళ్ళు కూడా చెక్ చేస్తుంటారు మీరు ఎలా చేస్తున్నారు అనేది. మీరు కోర్స్ లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మేము చెక్ చేస్తుంటాము, అబ్జర్వ్ చేస్తుంటాము. అంతే, దట్స్ ఇట్ అండి. ఓకే, ఇప్పుడు మనం లూజనింగ్ ఎక్సర్సైజెస్ చక్కగా చేసుకున్నారు కాబట్టి మనం కొన్ని ఆసనాలు చేద్దాం. ఆసనాలు కూడా మనం స్టాండింగ్ ఆసనాలు చేద్దాం ఈరోజు. ఆల్ ఆఫ్ యూ స్టాండ్ అండి, కొంచెం నిలబడండి అందరూ. స్టాండింగ్ వచ్చేసింది, కమ్ టు స్టాండింగ్ పోషన్. మీ వీడియోస్ చెక్ చేసుకోండి, కొంచెం ప్లాంట్ గా పెట్టుకుంటే మీరు చక్కగా అందరు బాగా కనిపిస్తారు. ఓకే, సుజాత రెడ్డి చాలా బాగా కనిపిస్తున్నారు, అందరు బాగా కనిపిస్తున్నారు. ఓకే, సూపర్. స్టాండింగ్ లో కొంచెం లెగ్ మూమెంట్, లిటిల్ లెగ్ మూమెంట్, అప్ అండ్ డౌన్, లిఫ్ట్ అండ్ డ్రాప్, లిఫ్ట్ అండ్ డ్రాప్. సింపుల్ సింపుల్. మనం స్టార్ట్ చేసినప్పుడు ఫాస్ట్ గా ఇమీడియట్ గా ఫాస్ట్ గా చేయకూడదు. యోగాలో ఉండే మహత్యమే అది. స్లోగా తీసుకెళ్ళి ఎక్కడికో మీకు అంటే మీ బాడీని ఎంత ఫ్లెక్సిబుల్ కావాలంటే అంత ఫ్లెక్సిబుల్ వచ్చేది మన ఒక యోగాలో మాత్రమే.
వేరే ఫిజికల్ యాక్టివిటీస్ లో కొంచెం lift చేయండి. కొంచెం అప్, లిటిల్ అప్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. మీరు ఎంత వరకు లిఫ్ట్ చేయగలిగితే అంతవరకు లిఫ్ట్ చేయండి, డ్రాప్ చేయండి, లిఫ్ట్ చేయండి, డ్రాప్ చేయండి. ఓకే, నా రిలాక్స్. మనం ఇప్పుడు రిలాక్స్ అవ్వండి. మనం ఇప్పుడు త్రికోణాసనం చేద్దాం. హ్యాండ్స్ క్రాస్ చేసి కింది రిలాక్స్ గా ఉంచండి. మనం ఆసనం చేసినప్పుడు ఆసనంలోని స్ట్రెచ్ చేస్తాం కదా, ఏ భాగం అయితే మనకు స్ట్రెచ్ ఉంటుందో ఆ భాగం మీద మనం ఫోకస్ చేసి మన మనసును పెట్టి చేసినప్పుడు మన యొక్క ఈ ఆసనం, ఏ ఆసనం వల్ల ఏ బెనిఫిట్స్ వస్తాయో ఆ బెనిఫిట్స్ ని కరెక్ట్ గా మనం తీసుకోగలుగుతామండి. అలా రిలాక్స్ చేస్తే నౌ 1 లెగ్స్ దూరం పెట్టండి, లెగ్స్ అపార్ట్. అందరూ లెగ్స్ దూరం పెట్టండి. త్రికోణాసనం, లెగ్స్ దూరం మాక్సిమం మనకు 3 feet డిస్టెన్స్ ఉండాలి. లేదంటే మీ మీ హైట్ ని బట్టి అది టూ మంచిగా ఫుల్ డిస్టెన్స్ అవసరం లేదు. లెగ్స్ దూరం పెట్టండి. ఇన్హేల్, రైజ్ యువర్ హ్యాండ్స్ అప్ టు షోల్డర్ లెవెల్. ఎస్, స్ట్రైట్ గా లిఫ్ట్ చేశాక నౌ ఎక్సేల్ చేస్తూ బెండ్ యువర్ రైట్ సైడ్. ఎక్సేల్, స్ట్రైట్ గా రైట్ సైడ్ కి బెండ్ అవ్వండి, స్ట్రైట్ గా. ఎస్, పైనకి విజన్ అప్. మీ రైట్ ఫీట్ ని రైట్ సైడ్ టర్న్ చేయండి. రైట్ ఫీట్ రైట్ సైడ్ టర్న్ చేసి రైట్ సైడ్ బెండ్ అయ్యారు. ఫార్వర్డ్ బెండ్ చేయకండి, ముందుకు బెండ్ అయ్యి ఇలా నేలకి ఆంచాల్సిన అవసరం లేదు. సైడ్ బెండ్ ఓన్లీ. ఫీల్ ద స్ట్రెచెస్ ఆఫ్ యువర్ లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ సైడ్ యొక్క నడుము దగ్గర బాగా స్ట్రెచెస్ ఉంటాయి, గమనిస్తూ చేయగలరు. విజన్ అప్. పైన హ్యాండ్ పైకి స్ట్రెచ్ చేశాం కదా, ఆ హ్యాండ్ యొక్క ఫింగర్స్ ని చూసే ప్రయత్నం, విజన్ అక్కడ ఉండాలి. సైడ్ స్ట్రెచ్ ని గమనించండి. ఎవ్రీథింగ్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మనం ఏం చేసినా కూడా మన బాడీ మాత్రమే గమనించాలి యోగా చేసేటప్పుడు. అందుకే మనం ఒక 1 hour మన కోసం స్పెండ్ చేస్తే మిగతా రిమైనింగ్ అవర్స్ మనం చక్కగా మనం ఏమైతే పనులు చేసుకోవాలో అవి చక్కగా చేసుకుంటామని చెప్తుంటారు. స్టే చేద్దాం ఇందులో. 5 4 3 2 1. ఇన్హేల్ చేస్తూ పైకి లిఫ్ట్ చేయాలి. ఇన్హేల్ ఎలా వెళ్ళాము అలా. రైట్ ఫీట్ బ్యాక్ తీసుకుని రైట్ ఫీట్ నార్మల్ వచ్చేసి ఎక్సేల్ డ్రాప్, బ్యాక్ వచ్చేసి డ్రాప్ యువర్ హ్యాండ్స్. ఆసనం ఎలా వెళ్ళాలో, ఎలా మళ్ళీ బ్యాక్ రావాలో క్షుణ్ణంగా తెలుసుకోండి. అగైన్ లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ సైడ్ దూరం ఇలా. ఇంతకు ముందేమో రైట్ సైడ్ చేసి రైట్ సైడ్ వెళ్తాం, ఇప్పుడు లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ సైడ్ చేస్తాం. లెఫ్ట్ ఫీట్ లెఫ్ట్ సైడ్ turn your left feet left side. Yes, inhale, hands raised up to shoulder level, straight గా. Exhale, ఇలా straight గానే bend అవ్వండి. Exhale, bend your left side. Vision up, పైకి చూడాలి. నెక్ ఎక్సర్సైజ్ అవుతూ ఉంటది మనకి, ఫుల్ బాడీ ఎక్సర్సైజ్ గమనించాలి. షోల్డర్ దగ్గర, ఫింగర్స్ పైకి ఉన్న హ్యాండ్ యొక్క ఫింగర్స్ టైట్ చేయకండి, నార్మల్ గా ఉంచండి. మాక్సిమం టైట్ అయిపోతుంది, టైట్ గా బిగిస్తారు, అలా బిగించిన అవసరం లేదు. నార్మల్ గా ఉంచండి. స్ట్రెచెస్ ని గమనించండి. ఫీల్ ద స్ట్రెచెస్. 5 కౌంట్ స్టే చేద్దాం. బ్రీతింగ్ నార్మల్ ఉండాలి. 1 2 3 4 5. ఇన్హేల్ చేస్తూ బ్యాక్ వచ్చేసి ఇన్హేల్, లెఫ్ట్ ఫీట్ బ్యాక్ తీసుకొని ఎక్సేల్, డ్రాప్ యువర్ హ్యాండ్స్, గెట్ బ్యాక్ టు యువర్ నార్మల్. ఇదండి త్రికోణాసనం, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. ఇంకొకసారి చేద్దాం. త్రికోణాసనం రైట్ సైడ్ చేద్దాం.
ఇది నార్మల్ పొజిషన్, స్టాండింగ్ లో ఇది నార్మల్ పొజిషన్. ఇలా మొత్తం బాడీని రిలాక్స్ చేసి ఇలా ఉంచి మనం ఆసనం నుంచి బ్యాక్ వచ్చాక ఐస్ క్లోజ్ చేసుకొని ఒకసారి ఫుల్ గా ఇన్హేల్ అండ్ ఎక్సేల్. అగైన్ సేమ్ రూల్, మనం రిలాక్సేషన్ లో ఇన్హేల్ చేసినప్పుడు పొట్ట బయటికి రావాలి, ఎక్సేల్ చేసినప్పుడు పొట్ట లోపలికి వెళ్ళాలి. అగైన్ రైట్ సైడ్ చేద్దాం. ఇన్హేల్, రైజ్ యువర్ హ్యాండ్స్, legs apart. Inhale, raise your hands. Right feet right side when you are right side. Stay. 1. Vision up. 2. అందరు చక్కగా చేస్తున్నారండి, వెరీ గుడ్. ఫీల్ హ్యాపీ. 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale, come up. Right feet just right side, normal sitting తీసుకొచ్చి left feet left side change, left feet left side turn చేయండి. Bend your left side. Vision up. పైన హ్యాండ్ ఫింగర్ చూసే ప్రయత్నం. స్టే. 1, 2, 3. అందరు చేయొచ్చండి ఇది. ఎవరు బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్ కూడా, ప్రాబ్లం అంటే ఆపరేషన్ అయిన వాళ్ళు చేయకూడదు, కానీ ఆల్మోస్ట్ వాళ్ళు అందరు చేయొచ్చు. వాళ్ళ వాళ్ళ శక్తి, వాళ్ళ వాళ్ళ బాడీని చెక్ చేసుకుంటూ చేయొచ్చు. 5, 4, 3, 2, 1. ఇన్హేల్ చేస్తూ బ్యాక్ వచ్చేసి లెఫ్ట్ ఫుట్ లెఫ్ట్ సైడ్ తీసుకొని ఎక్సేల్, డ్రాప్ యువర్ హ్యాండ్స్, లెగ్స్ రిలాక్స్. రిలాక్స్ అంతానే. రిలాక్స్ అనగానే ఐస్ క్లోజ్ చేసుకోవాలి. ఒకసారి ఇన్హేల్ అండ్ ఎక్సేల్. మళ్ళీ మన బాడీని నార్మల్ స్థితికి తీసుకురావడం అన్నమాట. ఇందులోనే ఇంకో వేరియేషన్ పరివృత్త త్రికోణాసన్, అది ట్విస్టింగ్ ట్రయాంగిల్ పోస్చర్. అగైన్ లెగ్స్ దూరం పెట్టండి, లెగ్స్ అపార్ట్. Inhale, raise your hand up to shoulder level, straight గా స్ట్రెచ్ చేయండి, ఎల్బో స్ట్రైట్ పెట్టండి. ఓకే, ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ టర్న్ అవుతూ ఇలా లెఫ్ట్ సైడ్ ఇలా టర్న్ అవ్వండి. ఫస్ట్ చూడండి, తర్వాత చేయండి. లెఫ్ట్ ఫీట్ లెఫ్ట్ సైడ్ టర్న్ చేసి ఫుల్ గా లెఫ్ట్ సైడ్ టర్న్ గమనించండి. పుట్టి ఎక్సేల్ చేస్తూ ఎంతవరకు వీలైతే అంతవరకు మన చేతిని పాదం పక్కన ప్లేస్ చేసే ప్రయత్నం చేయాలి. ఎక్సేల్ ఫస్ట్ చూడండి, తర్వాత చూపిస్తాం. ఎక్సేల్ ఇలాగా పాదం పక్కన ప్లేస్ చేస్తూ పైన హ్యాండ్ ఉంది కదా, పైన హ్యాండ్ ఫింగర్స్ ని చూసే ప్రయత్నం. విజన్ స్టే, బ్రీతింగ్ నార్మల్. ఇలా ఫైనల్ పోస్చర్ వచ్చాక ఇలా ఉంటది. ఇన్హేల్ చేస్తూ బ్యాక్ వస్తాం. ఎక్సేల్ టర్న్ చేసుకొని ఫీట్ బ్యాక్ తీసుకొని మళ్ళీ డ్రాప్, హ్యాండ్స్ డ్రాప్ చేసి లెగ్స్ బ్యాక్. అలాగే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చేస్తాం, అలాగే రైట్ సైడ్ కూడా చేస్తాం అన్నమాట. అగైన్ మీరు అలా లెగ్స్ దూరం పెట్టి చేయండి, లెగ్స్ దూరం పెట్టండి, లెగ్స్ అపార్ట్, రైజ్ యువర్ హ్యాండ్స్. లెఫ్ట్ ఫీట్ లెఫ్ట్ సైడ్ టర్న్ స్ట్రైట్ గా. ఎక్సేల్ చేస్తూ ఇలా టర్న్ అయిపోయి మీ రైట్ హ్యాండ్ ని లెఫ్ట్ పామ్ పక్కన ప్లేస్ చేసే ప్రయత్నం, ఎంతవరకు వీలైతే అంతవరకు. బ్రీతింగ్ నార్మల్ ఉండాలి. 1, 2, 3, 4. వెరీ గుడ్. 5. ఇన్హేల్ చేస్తూ కమ్ బ్యాక్. ఇన్హేల్ చేస్తూ పైకి లిఫ్ట్ చేయండి. టర్న్ అవ్వండి. ఫస్ట్ టర్న్ అయ్యాక లెఫ్ట్ ఫీట్ టర్న్ చేసాం కదా, బ్యాక్ తీసుకొచ్చేసేయండి. కమ్ టు నార్మల్ పొజిషన్. ఎక్సేల్, డ్రాప్ యువర్ హ్యాండ్స్, డ్రాప్, గెట్ బ్యాక్ టు నార్మల్ స్థితి.
సో ఎనర్జెటిక్ పీపుల్స్ ఉన్నారు ఇక్కడ, చాలా ఎనర్జీగా చేస్తున్నారు. వెరీ గుడ్. రైట్ సైడ్ చేద్దాం. లెగ్స్ అపార్ట్, లెగ్స్ దూరం పెట్టండి. మనం యూజువల్ గా అయితే మ్యాట్ ను ఇలా యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఇలా యూజ్ చేసుకుంటాం. లెగ్స్ మన మ్యాట్ ఇలా తిరిగి యూజ్ చేసుకుంటాం. ఎందుకంటే మీకు కెమెరాకి ఆపోజిట్ గా చెప్పాలి కాబట్టి అలా చూపిస్తున్నాను. మీరందరూ ఇలా అడ్డం ఆపోజిట్ తిరిగి అలా చేయొచ్చు. మ్యాట్ ని యూజ్ యువర్ మ్యాట్. లెగ్స్ దూరం పెట్టండి. లెగ్స్ అపార్ట్, రైట్ యువర్ హ్యాండ్స్ up to shoulder. Now turn your right side. Right side turn on. Right feet right side. Straight పెట్టండి, మీకు ఆపోజిట్ ఉండాలి. Now left hand ని right leg పక్కన palm పక్కన ప్లేస్ చేసే ప్రయత్నం. విజన్ పైకి ఉండాలని వెళ్ళండి. స్టే చూస్తున్నాను. చేయండి. బ్రీతింగ్ నార్మల్. ఎనీ డౌట్? సుజనా రెడ్డి, వెరీ గుడ్. బ్రీతింగ్ నార్మల్ చేయండి. 5, 4. ట్విస్టింగ్ ని గమనించండి. మన బాడీ ట్విస్టింగ్ అవుతూ ఉంటది. నెక్ ఎక్సర్సైజ్. నీ స్ట్రైట్ ఉండాలి. 3, 2, 1. ఇన్హేల్, కమ్ అప్. ఇన్హేల్, పైకి వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్స్ స్ట్రైట్ ఎలా ఉంటాయి. లెఫ్ట్ ఫీట్ బ్యాక్ తీసుకోండి. రైట్ సైడ్ తెచ్చేసాం కదా, బ్యాక్ తీసుకోండి. డ్రాప్ యువర్ హ్యాండ్స్. ఎక్సేల్, డ్రాప్ అండ్ లెగ్స్ బ్యాక్. ఇది కౌంటింగ్ ప్రకారం చెప్తాము, మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి ఇలా ఇప్పుడు చెప్పాను. కౌంటింగ్ అంటే ఎలా ఉంటుందంటే 1 లెగ్స్ అపార్ట్, 2 రైజ్ యువర్ హ్యాండ్, ఇది 2, 3 అంటే టర్న్ యువర్ లెఫ్ట్ సైడ్ టర్న్ అయితే రైట్ హ్యాండ్ ఇప్పుడు లెఫ్ట్ లెగ్ పక్కన పెడతాం. 3 వచ్చేసి టర్న్ అయిపోయాము, ఫీట్ కూడా లెఫ్ట్ సైడ్ ది స్ట్రైట్ పెడతాము. 4 రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ పక్కన ప్లేస్ చేస్తాం. పైకి చూసే ప్రయత్నం. నార్మల్ 4 వరకు వచ్చామండి. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ ఇన్హేల్ చేస్తూ పైకి వచ్చేసేయండి. స్టాండింగ్ కి ఇన్హేల్. 5, 6, 7, 8. ఇది కౌంటింగ్. ఇందులో వచ్చేసి 8 కౌంటింగ్ ఉంటుంది. మనకు మామూలు ట్రయాంగిల్ పోస్చర్ లో వచ్చేసి 6 కౌంటే వస్తుంది. 3 వెళ్తాము, మళ్ళీ 3 బ్యాక్ వచ్చేస్తాం. ఇంకొకసారి పరివృత్త త్రికోణాసన్ రైట్ సైడ్ చేద్దాం. 1, 2, 3, 4. ఈ ట్విస్టింగ్ ని బాగా గమనిస్తూ ఉండండి. 5, 6, 7, 8. Get back. 7, 8. Get back. ఇలా మనం ఆసనం వెళ్ళడం ఎంత ఇంపార్టెంట్, మళ్ళీ బ్యాక్ రావడం కూడా అంతే ఇంపార్టెంట్. మళ్ళీ బ్యాక్ వచ్చేటప్పుడు తొందరలో వచ్చేస్తారు. అలా కాదు, ఎలా వెళ్తే ఎన్ని కౌంట్ వెళ్ళామో ఎక్సేల్ చేస్తూ వెళ్తే ఇన్హేల్ చేస్తూ మళ్ళీ బ్యాక్ రావాలి. ఇన్హేల్ చేస్తూ ఆసనానికి వెళ్తే ఎక్సేల్ చేస్తూ మళ్ళీ నార్మల్కి వచ్చేయాలి. అలా మనకు బ్రీతింగ్ కోఆర్డినేషన్ తోటి ఆసనాలు చేయాలి. అప్పుడే మనకు బెనిఫిట్ అనేది బాగుంటది. ఓకే, అదర్వైజ్ అది ఫిజికల్ ఎక్సర్సైజ్ లాగా అయిపోతుంది. సార్ మనకు ఫిజికల్ ఎక్సర్సైజ్ యోగా ఆసనాలకి చాలా డిఫరెన్స్ ఎన్నో డిఫరెన్సెస్ ఉన్నాయి. ఎక్స్ప్లెయిన్ చేస్తారు లేట్ గా ముందు. ఓకే, ఇప్పుడు ఇంకొక ఆసనం చేద్దాం. స్టాండింగ్ ఆసనాల్లోనే ఒకటి మీకు వృక్షాసనం చెప్తాను. అలా స్టాండ్ ప్రాపర్లీ, కమ్ టు స్థితి. నౌ మీ రైట్ లెగ్ ని లెఫ్ట్ థై వరకు తీసుకురండి. ప్లేస్ చేయండి ఇలాగా, ఎంత వరకు వీలైతే అంతవరకు. కొత్తగా చేసే వాళ్ళైతే మాత్రం సపోర్ట్ తీసుకోండి, వాల్ సపోర్ట్ తీసుకోండి వెనకల. ఇలాగా
ప్లేస్ చేశాక మళ్ళీ మనం హ్యాండ్స్ లాగా పైకి లిఫ్ట్ చేసి నమస్కారం. విజన్ ఆపోజిట్ ఉండాలి, విజన్ ముందుకు ఉండాలి. మీకు ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఎనీ వన్ పాయింట్ మీద ఫోకస్ చేయండి. బ్రీతింగ్ నార్మల్ ఉండాలి. ఆల్ బ్యాలెన్సింగ్ ఆసనాలు మనం ఫోకస్ ని ఇంప్రూవ్ చేస్తాయి, కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేస్తాయి. అట్ ద సేమ్ టైం బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. స్టూడెంట్స్ మనం లాంటిది ఈ ఆసనం రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయాలి. మనం 5 4 3 2 1 స్టేజ్ ఎక్సేల్ చేస్తూ హ్యాండ్ తీసుకొచ్చి మళ్ళీ లెగ్స్ ని స్టాప్ చేసి కింద. వెరీ గుడ్. రైట్ లెగ్ తో చేస్తాం, లెఫ్ట్ లెగ్ తో చేస్తాం. ప్లేస్ యువర్ లెఫ్ట్ ఫీట్ ఇలాగా రూట్ ఆఫ్ యువర్ రైట్ లెగ్ పై భాగాన్ని మీ హ్యాండ్స్ అవి కొంచెం చెక్ చేసుకోండి. ఇలా ఇన్హేల్ పైకి స్ట్రెచ్ చేయండి, షోల్డర్ స్ట్రెచెస్ ని గమనించండి. ఇన్హేల్ చేసి ఉన్నారు, ఇన్హేల్ చేస్తూ పైకి మనం ఒక పాయింట్ ని చూస్తూ ఉంటే మనకి బ్యాలెన్స్ అనేది బాగా ఉంటది. కిందికి కెమెరా వైపు చూసుకుంటే కొంచెం బ్యాలెన్స్ అవుతుంది. ఆపోజిట్ ఎగ్జాక్ట్లీ మీకు ఆపోజిట్ లో విజన్ ఉండాలి, స్ట్రైట్ గా ఉండాలి. పైకి హ్యాండ్స్ బాగా పైకి స్ట్రెచ్ చేస్తూ ఉండండి. ఆసనం బాగా స్ట్రెచ్ చేయగలుగుతారు. 5 4 3 2 1 ఎక్సేల్ చేసి హ్యాండ్స్ డ్రాప్ చేసి ఎక్సేల్. నెక్స్ట్ రిలీజ్ యువర్ లెగ్, రిలాక్స్. ఇది వృక్షాసనం అండి. మన లెగ్స్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా తగ్గిపోతాయి. మరీ ప్రాబ్లం ఉంటే మీకు మరీ చెయ్యలేకపోతుంటే కొంచెం చెక్ చేసుకోండి. అదర్వైజ్ లెగ్ పెయిన్స్ కానీ ఇలా ఉన్నప్పుడు మీరు రెగ్యులర్ గా చేయడం వల్ల మన లెగ్స్ స్ట్రాంగ్ అవుతాయి. ఓకే, వన్ మోర్ టైం సేమ్ వృక్షాసని చెక్ చేసుకోండి. సెల్ఫ్ చెక్ ఇలా ప్లేస్ చేయండి. ఇన్హేల్ చేస్తూ పైకి విజన్ ఆపోజిట్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ మీకు ఆపోజిట్ ఐ సైట్ లెవెల్లో మీ దృష్టిని కేంద్రీకరించండి. స్టే చేయండి. 5 4 3 2 1 ఎక్సేల్. హ్యాండ్స్ డ్రాప్ చేసి లెగ్స్ రిలీజ్ చేయండి. అగైన్ అలాగే లెఫ్ట్ లెగ్. ఇన్హేల్, హ్యాండ్స్ పైకి స్ట్రెచ్ చేయండి, స్టే చేయండి. 5 4 3 2 1 ఎక్సేల్. డ్రాప్ చేయండి, హ్యాండ్స్ డ్రాప్ చేసి రిలీజ్ యువర్ లెగ్ అండ్ రిలాక్స్. మనం చేసేటప్పుడు స్టార్టింగ్ లో ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో అప్పుడు నేర్చుకునేదే పర్ఫెక్ట్ గా ఉండాలి. ఏది నేర్చుకుంటే మనం రాంగ్ వేలో నేర్చుకుంటే అది అలాగే ఫీడ్ అయిపోతుంది. అందుకు ఎవ్రీథింగ్ అవేర్నెస్, బ్రీతింగ్ విత్ బ్రీతింగ్ కోఆర్డినేషన్ తోటి ప్రాపర్ గా ఫాలో అయిపోండి. ఓకే, ఇంకోటి వారియర్ పోజ్. ఇందులోనే స్టాండింగ్ లోనే లెగ్స్ దూరం పెట్టండి, లెగ్స్ అపార్ట్, లెగ్స్ అపార్ట్, లెగ్స్ బాగా దూరం పెట్టండి. హ్యాండ్స్ రైజ్ చేయండి. రైజ్ యువర్ హ్యాండ్స్ అప్ టు షోల్డర్. ఇప్పుడు లెఫ్ట్ ఫీట్ లెఫ్ట్ సైడ్ ఆన్ చేయండి. అదర్వైజ్ మీకు అర్థం కాకపోతే చూడొచ్చు, చేసేవాళ్ళు చేసేయండి. లెఫ్ట్ సైడ్ టర్న్ అవ్వండి. మీరు కూడా ఇలాగా లెఫ్ట్ సైడ్ టర్న్ అవ్వండి. మీ లెఫ్ట్ ని ఇలాగా 90 degrees బెండ్ చేయండి. ఈ హ్యాండ్స్ ఇలాగా, ఇది ఒక వేరియేషన్. ఇలాగా ఉంచొచ్చు సైడ్ కి, లేదంటే నడుము నొప్పి ఉన్నా కూడా చేయొచ్చు. చెక్ చేసుకొని చెక్ యువర్ సెల్ఫ్. హ్యాండ్స్ ఇలాగా పైకి కూడా నమస్కార స్థితిలో పైకి తీసుకెళ్ళి
విజన్ అప్ పైకి స్ట్రెచ్ చేయండి. బ్రీతింగ్ నార్మల్ ఉండాలి. 5 కౌంట్. 5 4 3 2 1. ఎక్సేల్ అండ్ షోల్డర్ లెవెల్ వరకు తీసుకురండి. లెగ్ స్ట్రైట్ చేయండి. లెగ్ స్ట్రైట్ చేసాక టర్న్ అయిపోండి. ఫీట్ కూడా టర్న్ చేయండి. డ్రాప్ యువర్ హ్యాండ్స్. ఎక్సేల్, గెట్ బ్యాక్. ఇది వారియర్ పోజ్ అండి. లెఫ్ట్ సైడ్ చూపించాను, రైట్ సైడ్ చేద్దాం అగైన్. లెగ్స్ దూరం, లెగ్స్ పార్ట్ కొంచెం దీనికి ఎక్కువనే, ట్రయాంగిల్ కంటే కొంచెం ఎక్కువ దూరమే పెట్టాలి వారియర్ పోజ్ కి. ఎస్, రైజ్ యువర్ హ్యాండ్స్. టర్న్ యువర్ రైట్ సైడ్. రైట్ ఫీట్ రైట్ సైడ్ అంటే స్ట్రైట్ గా వస్తుంది, మనకి ఆపోజిట్. When you are right knee 90 degrees, left leg straight ఉంటది, right leg వచ్చి 90 degrees straight గా ఉండాలి. విజన్ అప్ పై చూసుకో, హ్యాండ్స్ పైకి తీసుకెళ్ళే ప్రయత్నం. స్టే బ్రీతింగ్ నార్మల్. 1, ఎల్బో స్ట్రైట్ పెట్టండి, షోల్డర్ స్ట్రెచ్ గమనించండి. 2 3 4 5 6. Slowly get back. Hands drop చేయండి. షోల్డర్ లెవెల్ వరకు మాత్రమే తీసుకురండి. బ్యాక్ వచ్చేసేయండి. రైట్ ఫీట్ రైట్ నార్మల్ తీసుకొచ్చి బ్యాక్ వచ్చేసి హ్యాండ్స్ డ్రాప్ చేస్తూ వెనక్కి వచ్చేసేయాలి. ఇది వీరభద్రాసనం. ఎక్సలెంట్ ఆసనం. ఎనర్జీగా తయారవుతారు ఈ ఆసనం రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయడం తోటి. మీ కండరాలు అంటే ఆల్ మజిల్స్ చాలా ఫ్లెక్సిబుల్ తయారవుతాయి అండ్ చాలా స్ట్రాంగ్ గా తయారవుతాయి. వెయిట్ లాస్ వాళ్ళకి రాంబాణం ఆసనం ఇది. ఓకే, అలా రెగ్యులర్ ప్రాక్టీస్ చేసుకోండి ఈ ఆసనాలన్నీ. మనం ఒక్కొక్క ఆసనం చేస్తూ చెప్పడానికి కొంచెం ఇదవుతుంది. రెగ్యులర్ గా మీరు చేస్తూ ఉంటే ఇంకా బాగా అర్థమైపోతుంది. మీరే మీ చెప్పగలిగే స్టేజ్కి వస్తారు. అందరు కూర్చోండి. సిట్టింగ్ కంఫర్టబుల్ పొజిషన్. కూర్చోగలిగితే వజ్రాసనంలో కూర్చోండి. యాక్చువల్లీ ఆసనం చేసేటప్పుడు మాట్లాడకూడదు. ఫోకస్ మొత్తం మనం ఏమైతే ఆసనం చేస్తున్నామో, ఎక్కడైతే స్ట్రెచెస్ ఉన్నాయో వాటి మీదనే ఫోకస్ చేసి గమనిస్తూ ఉండాలన్నమాట. అలాగా మీరు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే మీ ఫోకస్ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఎవ్రీథింగ్ వాట్ యూ వాంట్ యూ విల్ గెట్. ఓకే, రిలాక్స్ యువర్ సెల్ఫ్. ఐస్ క్లోజ్ చేసుకోండి ఒక్కసారి. రిలాక్స్ యువర్ టోటల్ బాడీ. బాడీలో ఎక్కడ టైట్నెస్ ఉండొద్దు, రిలాక్స్ అవ్వండి. వన్స్ ఫుల్లీ ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్. Fully breathe in, fully breathe out. It's time to Chinubabu sir. Thank you so much, all of you. Thank you very much. Namaste, madam. Namaste, namaste, madam. Thank you very much. Thank you very much, madam Garandi. Chala vishayam. Thank you. Thank you, madam. Thank you very much. Thank you. Namaste. Namaste. Namaste, madam. థ్యాంక్ యూ. ఇప్పుడందరూ కూడా ఎవరి ఆసనంలో వాళ్ళు కూర్చోండి. రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అవుతూ మీ శరీరాన్ని, మీ మనస్సుని రిలాక్స్ గా ఉంచండి. ఎందుకంటే ఫస్ట్ మీరు సూక్ష్మ వ్యాయామాలు నేర్చుకున్నారు, తర్వాత మేడం గారు ఆసనాలు చెప్పారు. ఈ రెండు కూడా మనకి శరీరాన్ని, మనస్సుని ఉత్తేజపరుస్తూ మన శ్వాసని క్రమబద్ధీకరణ చేస్తున్నాయి. మనం నేర్చుకున్నాం ఏంటంటే 8 అంగములలో యమ నియమాలు చెప్పుకున్నాం మనం. తర్వాత ఆసనం.
ఆసనం కూడా మనకి స్థిరం సుఖం ఆసనం అన్నారు కాబట్టి ఆ ఆసనంలో మనం నేర్చుకున్నాం ఎలా వేయాలి, ఎలాగ మన బాడీని మనం సమాయత్తపరచాలి అని చెప్పేసి నేర్చుకున్నాం. తర్వాత అంగము ప్రాణాయామం, అంటే 4వది ప్రాణాయామం. ప్రాణాయామంలో మనం నేర్చుకోవాల్సింది, మనం నిన్న యమ నియమాలు చెప్పుకున్నాం కాబట్టి ఈరోజు ఒకసారి మనం ప్రాణాయామం కాస్త ప్రాక్టీస్ చేద్దాం. ప్రాక్టీస్ చేసిన తర్వాత మనము సబ్జెక్ట్కి వెళ్తాం. యమము నియమం అయిపోయినాయి కాబట్టి ఆసనం తర్వాత ప్రాణాయామం, ఈ రెండు కూడా మనం ఆవరణకి డిస్కస్ చేద్దాం. ముందు ప్రాణాయామం ప్రాక్టీస్ చేద్దాం. ప్రాణాయామంలో మనం అందరూ కూడా విశ్రాంతి పొందండి. ముందు మీ ఏ ఆసనం అయితే మీకు స్థిరంగా సుఖంగా ఉండగలరో ఆ ఆసనంలో కూర్చొని విశ్రాంతి తీసుకోండి. విశ్రాంతి తీసుకున్న తర్వాత ఒక్కసారి దీర్ఘమైనటువంటి శ్వాస తీసుకోండి. విడిచిపెట్టండి. మరలా దీర్ఘమైన శ్వాస. నెమ్మదిగా దీర్ఘంగా విడిచిపెట్టండి. మరలా దీర్ఘమైన శ్వాస. నెమ్మదిగా దీర్ఘంగా విడిచిపెట్టండి. ఇప్పుడు ఒకసారి ఓంకారం చెప్పుకుందాం. దీర్ఘమైన శ్వాస. నిశ్చలమైనటువంటి మనస్సుతో ఉండండి. మీ మనస్సుని ప్రశాంతంగా ఉంచండి. మీ శరీరాన్ని విశ్రాంతిగా ఉంచండి. విశ్రాంతి పొందండి. రిలాక్స్, 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 రిలాక్స్. ఇప్పుడు అందరూ కూడా రిలాక్స్ పొందారు కాబట్టి మనం ప్రాణాయామాన్ని స్టార్ట్ చేద్దాం. ప్రాణాయామంలో మొట్టమొదటి మనం నేర్చుకున్నాము భస్త్రికా ప్రాణాయామం. భస్త్రికా ప్రాణాయామంలో మనకి రేచక పూరకములు సమాన స్థితిలో ఉంటాయి. సమాన స్థితిలో ఉండి మనం భస్త్రికా ప్రాణాయామాన్ని 3 స్థితుల్లో చేస్తాం. అంటే సామాన్యమైనటువంటి స్థితి, తర్వాత మధ్యమ, తీవ్ర. సామాన్యమైన స్థితిలో మనము పీల్చే గాలి డయాఫ్రమ్ దాటించి పొట్టలోనికి పోకుండా చూడాలి. ఛాతీని విశాలంగా చేయాలి. మనము ఏదైతే మనం గాలి తీసుకుంటున్నామో లోనికి అది మన ఊపిరితిత్తులోనికి మ్యాక్సిమం పోయేటట్టు మనము ప్రయత్నించాలి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసి మనము భస్త్రికా ప్రాణాయామాన్ని స్టార్ట్ చేద్దాం. మీ ఆసనంలో మీరు కూర్చోండి. మీకు ఏ ఆసనం స్థిరంగా కానీ సుఖంగా కానీ ఎటువంటి సమస్య లేకుండా మీరు కూర్చుంటారో ఆ ఆసనంలో మీరు కూర్చొని ధ్యాన ముద్రలో కూర్చోండి. వెన్నెముక నిటారుగా ఉంచండి. మీకు చెప్తాను నేను నెక్స్ట్ మీకు సబ్జెక్ట్లో చెప్పేటప్పుడు వెన్నెముక ఎందుకు నిటారుగా ఉంచాలి అన్న విషయాన్ని మీకు చెప్తాను నేను. ఇప్పుడు మనం ప్రాణాయామం చేద్దాం. ప్రాణాయామంలో భస్త్రికా ప్రాణాయామం 2.5 సెకండ్ల పాటు పూరకము, 2.5 సెకండ్ల పాటు రేచకము. నేను చెప్పే పదాలని మీరు గుర్తుపెట్టుకోండి. నేను పదే పదే చెప్తున్నాను. రేచకము, పూరకము అంటూ చెప్తున్నా. ఆ టెర్మినాలజీ అంటే మనకి సూక్ష్మ వ్యాయామం చెప్పినప్పుడు కూడా వాళ్ళు టెర్మినాలజీ చెప్తున్నారు. ఆసనం వేసినప్పుడు కూడా వాళ్ళు టెర్మినాలజీ చెప్తున్నారు. అలాగే ప్రాణాయామం చేసేటప్పుడు కూడా మనము టెర్మినాలజీ చెప్తాం. వాటిని మీరు గుర్తుపెట్టుకుంటే రేపు పొద్దున్న మీరు క్లాస్ తీసుకున్నప్పుడు వాటిని యూజ్ చేస్తేనే అక్కడ మీకు వచ్చు, అంటే మీకు చెప్పగలిగే స్థితి మీకు వస్తుంది. లేకుంటే యోగా టెర్మినాలజీ లేనిది మీరు ఎంత బాగా చెప్పినా సరే అది యాక్సెప్టెన్స్ కాదు. కాబట్టి మీరు టెర్మినాలజీ వాడండి. రేచక పూరకములు. ఎప్పుడైతే మనం పూరకం తీసుకున్నామో గాలి లోపలికి ఇప్పుడు 2.5 సెకండ్ల పాటు పూరకము, 2.5 సెకండ్ల పాటు రేచకము. స్టార్ట్ చేయండి.
నెమ్మదిగా దీర్ఘంగా గాలిలోనికి పీల్చండి. నెమ్మదిగా దీర్ఘంగా గాలి బయటికి విడిచిపెట్టండి. మాక్సిమం ఇంటేక్ ఉండాలి గాలి. ఇప్పుడు మధ్యమ స్థితిలో చేయండి. ఇప్పుడు తీవ్రగతిలో చేద్దాం. తీవ్రగతిలో ధ్యాన ముద్రలో కూర్చోండి. చేస్తూ ఉండండి. కొంతమంది చూస్తూ ఉన్నారు, చూడకండి, చేయండి. మీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నార్మల్ స్థితికి వచ్చేవాలి. నార్మల్ స్థితికి వచ్చే వరకు మీరు విశ్రాంతి తీసుకోండి. విశ్రాంతి, విశ్రాంతి, విశ్రాంతి. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మనం రెండవ ప్రాణాయామము కపాలభాతి ప్రాణాయామం చేద్దాం. కపాలభాతి ప్రాణాయామంలో మనం దీన్ని 5 నుండి 15 నిమిషాల వరకు చేసుకునవచ్చు. స్టార్ట్ చేయండి. దీన్ని యూనిఫామ్ గా ఉండాలి. సెకండ్ కి ఒక స్ట్రోక్ చెప్పున్నా ఉండాలి. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చాలా నెమ్మదిగా చేయాలి. కపాలభాతి కానీ భస్త్రికా ప్రాణాయామం కానీ చాలా నెమ్మదిగా చేయాలి. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు. ఎస్, స్టార్ట్ చేయండి. కపాలభాతి ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. యూనిఫామ్ గా ఉండాలి.
కపాలభాతి ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. మీ శ్వాస యందే ధ్యాస ఉంచండి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉండండి. పరమేశ్వర, నేను కపాలభాతి ప్రాణాయామాన్ని చేస్తున్నాను. నాలో ఉన్నటువంటి ఐషడ్ వర్గములు పోయి నేను నిర్మలమైనటువంటి మనస్సుతో ఉంటున్నాను అన్న భావనతో కపాలభాతి ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. పరమేశ్వర, నేను కపాలభాతి ప్రాణాయామాన్ని చేస్తున్నాను. నాలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలన్నీ పోయి నేను ఆరోగ్యవంతుణ్ణి అవుతున్న భావనతో కపాలభాతి ప్రాణాయామాన్ని చేస్తున్నది. మీ శ్వాసను గమనిస్తూ ఉండండి. మన శరీరంలో అంతర్గతంగా ఉన్నటువంటి అన్ని సిస్టమ్స్ కూడా యాక్టివేట్ చెంది మన శరీరంలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలన్నీ కూడా పోయి మనము ఆరోగ్యవంతులం అవుతాం. ముఖ్యంగా కళ్ళకు సంబంధించిన సమస్యలు, చర్మానికి సంబంధించినటువంటి సమస్యలు, శ్వాసకోశ సంబంధించినటువంటి సమస్యలు, జీర్ణాశయానికి సంబంధించినటువంటి సమస్యలు, విసర్జికావయవల సమస్యలు, నాడీ వ్యవస్థ సమస్యలు పోయి మనము ఆరోగ్యవంతులం అవుతున్నాము. దీన్ని డయాబెటిక్ పేషెంట్స్, థైరాయిడ్ పేషెంట్స్, చర్మానికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు, కిడ్నీ ప్రాబ్లమ్స్, ప్రోస్టేట్ గ్లాండ్ ప్రాబ్లమ్స్, స్త్రీల సమస్యలు ఉన్నవాళ్ళు దీన్ని అధిక సమయాన్ని చేస్తూ ఉండండి. అధిక బరువు ఉన్నవాళ్ళు, ఒబేసిటీ, దీన్ని అధిక సమయాన్ని చేయండి. కపాలభాతి ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. మీ శ్వాస యందే ధ్యాస ఉంచండి. చేస్తూ ఉండండి. ఎవరైనా అలసట్లో అనిపిస్తే మధ్యలో ఆపండి. ఆపి విశ్రాంతి తీసుకోండి. మళ్ళా నార్మల్ స్థితికి వచ్చాక మళ్ళా కపాలభాతి ప్రాణాయామాన్ని ప్రారంభించండి. కపాలభాతి ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. చేస్తూ ఉండండి. మొట్టమొదట్లో మీకు కష్టం అనిపించినా సరే, మొట్టమొదట్లో మీకు అలసట్లా అనిపించినా సరే, మొట్టమొదట్లో ఎక్కడైనా సరే పెయిన్ వచ్చినా సరే, దాన్ని ఆపుతూ విశ్రాంతి తీసుకొని మరలా ప్రారంభిస్తూ అలా అలా సమయాన్ని పెంచుకుంటూ వెళ్ళండి. మొట్టమొదట్లో 1 నిమిషం మాత్రమే చేయండి. తర్వాత 2 నిమిషాలు, తర్వాత 3 నిమిషములు, తర్వాత 5 నిమిషములు, అలా సమయాన్ని పెంచుకుంటూ మీ సాధన జరగాలి. కపాలభాతి ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. మీ శ్వాసను గమనిస్తూ ఉండండి. దీనిని 5 నుండి 15 నిమిషముల వరకు చేసుకునవచ్చును. మీ ముఖములో ఉన్నటువంటి వర్చస్సు పెరుగుతుంది. ముఖముపై ఉన్నటువంటి ముడతలు పోతాయి. వార్ధక్యము బహిర్గతము కాదు,
అంటే మీ ఏజ్ ఎంతో బహిర్గతం కాదు. కపాలభాతి ప్రాణాయామం. కపాలభాతి ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. కంటి కింద నల్ల చారలు ఉన్నవాళ్ళు దీన్ని అధిక సమయాన్ని చేయాల్సి ఉంటుంది. ఎవరికైతే జుట్టు రాలుతుందో, జుట్టు రాలేవాళ్ళు కపాలభాతి ప్రాణాయామం చేయడం వల్ల ఆ జుట్టు రాలడం అరికట్టబడుతుంది. కపాలభాతి ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. కపాలభాతి ప్రాణాయామాన్ని చేసేవాళ్ళు బట్టతల వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. చేస్తూ ఉండండి కపాలభాతి ప్రాణాయామాన్ని. దీన్ని 5 నుండి 10 నిమిషముల వరకు చేసుకునవచ్చును. మీ శ్వాసను గమనిస్తూ ఉండండి. కపాలభాతి ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. కపాలభాతి ప్రాణాయామం. మీ శ్వాసను గమనిస్తూ ఉండండి. కపాలభాతి ప్రాణాయామాన్ని చేసిన వాళ్ళు ప్రాణాయామాన్ని ఆపి 2 చేతులు రబ్ చేసి కళ్ళ మీద పెట్టుకుంటూ కళ్ళు నెమ్మదిగా తెరవండి. తెలిసి విశ్రాంతి తీసుకోండి. విశ్రాంతి. రిలాక్స్. మనసు ప్రశాంతంగా ఉండటాన్ని అనుభూతి చెందండి. విశ్రాంతి తీసుకోండి. తరువాత ప్రాణాయామైనటువంటి అనులోమ విలోమ ప్రాణాయామాన్ని ఇప్పుడు మనం ప్రారంభిద్దాం. అనులోమ విలోమ ప్రాణాయామంలో ఎడమ చేత్తో ధ్యానముద్రలో కూర్చోండి. ఎడమ చేత్తో ధ్యానముద్ర, కుడి చేత్తో నాసికాముద్ర వేసి కుడి చేయి బొటన వేళ్లతో మీ కుడి ముక్కును ముయ్యండి. ఎడమ ముక్కు ద్వారా గాలి పీల్చండి. నెమ్మదిగా దీర్ఘంగా గాలి పీల్చాలి. నెమ్మదిగా దీర్ఘంగా గాలి విడిచిపెట్టాలి. పూరక రేచకములు ఎప్పుడు కూడా దీర్ఘంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి. నెమ్మదిగా గాలి పీల్చాలి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. వెన్నెముక ఎప్పుడు కూడా నిటారుగా ఉంచాలి. బెండ్ చేయకూడదు. ఎప్పుడు కూడా ప్రాణాయామం చేసేటప్పుడు మీ వెన్నెముక నిటారుగా ఉండాలి. కుడి ముక్కు ద్వారా గాలి పీల్చిన తర్వాత ఎడమ ముక్కు ద్వారా విడిచిపెట్టాలి. ఎడమ ముక్కు ద్వారా గాలి పీల్చిన తర్వాత కుడి ముక్కు ద్వారా గాలిని నెమ్మదిగా విడిచిపెట్టాలి. పూర్తిగా విడిచిపెట్టాక మరలా అదే ముక్కు ద్వారా గాలిని నెమ్మదిగా లోనికి తీసుకోవాలి. మరలా పూర్తిగా పీల్చాక ఎడమ ముక్కు ద్వారా నెమ్మదిగా గాలిని విడిచిపెట్టాలి. అలా చేస్తూ ఉండాలి. అనులోమ విలోమ ప్రాణాయామాన్ని చేస్తూ ఉండాలి. ముఖ్యంగా దీన్ని అందరూ కూడా ఈ ప్రాణాయామాన్ని చేయవచ్చు. ఈ ప్రాణాయామం వల్ల మనకి నాడీ వ్యవస్థ
చైతన్యము పొంది మన శరీరంలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలన్నీ కూడా నయమవుతాయి. ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లమ్స్. అన్మ్యూట్ లో ఉన్నారు, ఎవరో అన్మ్యూట్ లో ఉన్నారు, మ్యూట్ చేసుకోండి. ముఖ్యంగా మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది కంట్రోల్ చేస్తుంది. రక్తనాళాల్లో ఉన్నటువంటి బ్లాకేట్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ అవుతాయి. మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు, అటువంటి వ్యాధులు నయమవుతాయి. ఒబెసిటీ తగ్గుతుంది. ప్రోస్టేట్ గ్లాండ్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు దీన్ని అధిక సమయాన్ని చేయాల్సి ఉంటుంది. దీర్ఘ వ్యాధులైనటువంటి క్యాన్సర్ కానీ అలాంటి వ్యాధులు ఉన్న వాళ్ళు దీన్ని ఉదయము సాయంకాలము 2 సార్లు అర్ధగంట పాటు చేస్తూ ఉండాలి. చేస్తూ ఉండండి అనులోమ విలోమ ప్రాణాయామాన్ని. అనులోమ విలోమ ప్రాణాయామము చేస్తూ ఉండండి. దీన్ని 5 నుండి 15 నిమిషాల వరకు చేయాలి, చేసుకునవచ్చును. అనులోమ విలోమ ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. మీ శ్వాస యందు ధ్యాస ఉంచండి. మీ శ్వాసను గమనిస్తూ ఉండండి. మీ శ్వాసను గమనిస్తూ ఉండండి. చక్రధాన్యం చేస్తూ ఉండండి. మూలాధార చక్రము నుండి సహస్రార చక్రము వరకు కూడా మీ మనస్సును ఒక్కసారి చక్రధ్యానం చేస్తూ కింద నుండి పైకి, పైకి నుండి కిందకు చక్రధ్యానం చేస్తూ ఉండండి. నెమ్మదిగా చేయాలి, దీర్ఘంగా ఉండాలి. నెమ్మదిగా దీర్ఘంగా మనము లోనికి గాలి పీల్చాలి. నెమ్మదిగా దీర్ఘంగా మనము గాలిని బయటకి విడిచిపెట్టాలి. అనులోమ విలోమ ప్రాణాయామం చేస్తూ ఉండాలి. అంతర్గతంగా మీలో కలుగుతున్నటువంటి మార్పుల్ని ఒక్కసారి గమనించండి. చేస్తూ ఉండండి అనులోమ విలోమ ప్రాణాయామం. అనులోమ విలోమ ప్రాణాయామం. అనులోమ విలోమ ప్రాణాయామం చేసేటప్పుడు ఎడమ ముక్కు ద్వారానే మాత్రమే ప్రారంభించాలి. మరలా ఎడమ ముక్కు ద్వారానే గాలి విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. ప్రాణాయామం చేస్తూ ఉండండి.
అనులోమ విలోమ ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. ఎడమ ముక్కు ద్వారా గాలి పీల్చాలి, కుడి ముక్కు ద్వారా విడిచిపెట్టాలి, మరలా కుడి ముక్కు ద్వారా అదే కుడి ముక్కు ద్వారా గాలి పీల్చాలి, ఎడమ ముక్కు ద్వారా విడిచిపెట్టాలి. ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. అనులోమ విలోమ ప్రాణాయామం. ఒక్కసారి నేను అబ్జర్వ్ చేస్తాను, ఎవరెవరు చేస్తున్నది, ఎవరెవరు లేనిది. వెన్నెముక నిటారుగా ఉంచండి. వెన్నెముక నిటారుగా ఉండండి, నిటారుగా ఉంచండి. మీ శ్వాసను గమనిస్తూ ఉండండి. మీ శ్వాసపైనే ధ్యాస ఉంచండి. అలసటలా అనిపించితే కాసేపు విశ్రాంతి తీసుకొని మరలా ప్రారంభించండి. అనులోమ విలోమ ప్రాణాయామం. ఓం అండి. ఎవరైతే కుడి ముక్కు ద్వారా గాలి పీల్చి ఎడమ ముక్కు ద్వారా గాలి విడిచిపెట్టారో వాళ్ళు ప్రాణాయామాన్ని ఆపి విశ్రాంతి తీసుకోండి. రెండు చేతులు పైకెత్తి రబ్ చేసి కళ్ళ మీద పెట్టి కళ్ళు నెమ్మదిగా తెరవండి. ఓ అందరు కూడా విశ్రాంతి తీసుకోండి. మనం ఇప్పుడు 4వ ప్రాణాయామం చెప్పుకుందామని చెప్పుకుంటున్నాము. ఆల్రెడీ ఇట్ ఈస్ 6:30. నేను ఈ ప్రాణాయామం చెప్పేటప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్పాల్సి ఉంటుంది. మనం ఇంతవరకు రేచక పూరకములు చేశాం. రేచకం అంటే గాలి విడిచిపెట్టడము, పూరకం అంటే లోనికి తీసుకోవడం. అయితే ప్రాణాయామంలో ఎవరో చూడండి అన్మ్యూట్ లో ఉన్నారు, ప్లీజ్ ఎవరో మ్యూట్ చేసుకోండి ప్లీజ్. డిస్టర్బ్ అయితే ఏమవుతుందంటే చెప్పే ఫ్లో డైవర్ట్ అయిపోతుంది. ఏదైతే చెప్పాలి అనుకుంటామో ఆ విషయము డైవర్ట్ అయిపోతుంది. అందరు కూడా మ్యూట్ లో ఉండండి దయవుంచి ప్లీజ్. రేచక పూరకములు మనం ఇంతవరకు నేర్చుకున్నాం, చేశాము. ఇప్పుడు మనం కుంభక స్థితి కూడా చేయాలి. కుంభకంలో అంత కుంభకము, బాహ్య కుంభకము అని 2 ఉంటాయి. అంత కుంభకం అంటే మనం లోని గాలి పీల్చి బంధించాలి. బాహ్య కుంభకం అంటే మనము బయటకు గాలి విడిచిపెట్టి బంధించాలి. ఈ బంధించేది మనం ఎంత సమయాన్ని బంధించాలి, ఎంత సమయాన్ని మనం విడిచిపెట్టాలి అనేది మనం చూడాలి. బాహ్య కుంభకంలో మనం గాలి విడిచిపెట్టిన తర్వాత చూడండి ఒకసారి నేను చేస్తాను. అంటే బాహ్య కుంభకము అంటే బాహ్య ప్రాణాయామం అంటారు దీన్ని బాహ్య ప్రాణాయామము అంటారు. బాహ్య ప్రాణాయామంలో బంధాలు వేయాలి. బంధములు 3 బంధములు, ముఖ్యంగా మనం బంధాల కూడా నేర్చుకోవాలి. ఒకసారి నేను చేసి చూపిస్తాను, అక్కడ దాని గురించి చెప్తాను. నేను ఒకసారి చూడండి. ఇలా ఉంచాను, నేను నా వెన్నెముక నిటారుగా ఉంచాను. వెన్నెముక నిటారుగా ఉంచి కూర్చున్నాను. కూర్చొని అలా పైకి ఎత్తాను. ఒక్కసారి గాలి లోనికి తీసుకున్నాను. తీసుకుంటూ నా గడ్డాన్ని ఛాతీకి ఆంచాలి. పొట్టని లోనికి తీసుకుపోవాలి. ఏనస్ దగ్గర ఉన్నటువంటి కండరములు గట్టిగా బిగించి పట్టుకోవాలి. అంటే ఈ 3 కూడా ఒకేసారి చేయాలి. 3 కూడా ఒకేసారి చేయాలి. బయటకు విడిచిపెట్టిన గాలి అలానే ఉంచాలి. పెట్టిన గాలిలోనికి మళ్ళీ తీసుకోకూడదు. అలా మనము ఎంతసేపు ఉండగలము, మన కెపాసిటీ ప్రకారము అంతసేపు మాత్రమే మనము బయట ఉండాలి. బలవంతంగా బయట దాన్ని
ఆపకూడదు. మనకి కష్టం అనిపించిన వెంటనే లోనికి గాలి పీల్చాలి. అంటే మనము రిలీజ్ చేసేవాలి. రిలీజ్ చేసి 3 బంధాలు కూడా రిలీజ్ చేయాలి. ముఖ్యంగా ఈ ప్రాణాయామాన్ని హార్ట్ పేషెంట్స్ చేయకూడదండి. ముఖ్యంగా అదే ప్రాబ్లం. ప్రతి ప్రాణాయామం కానీ ఏది కానీ ముందు హార్ట్ పేషెంట్స్కే ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి దీన్ని హార్ట్ పేషెంట్స్ చేయకూడదు. హార్ట్ పేషెంట్స్ విత్ కాషన్ ఇది కూడా కాషన్గా మనం బంధం వేయకూడదు. అంటే గాలిని కుంభకం చేయకూడదు. కుంభకం చేసేటప్పుడు కూడా అది మనకి హార్ట్ పైన ప్రెషర్ పడుతుంది. కాబట్టి ఈ కుంభక స్థితిలో మనం హార్ట్ పేషెంట్స్ ఉండకూడదు. 3 బంధాలు వేయాలి. ఈ 3 బంధాలు ఏమిటి? 3 బంధాలు ఏమిటి అంటే మొట్టమొదటిది జాలంధర బంధం. రాసుకోండి మీరు. మొట్టమొదటిది జాలంధర బంధం. జాలంధర బంధంలో మనం ఏంటంటే గడ్డాన్ని పోయి ఛాతీకి ఆంచాలి. మనం సూక్ష్మ వ్యాయామం చెప్పేటప్పుడు కూడా వాళ్ళు చెప్తూనే ఉంటారు, గాలి పీల్చుకుంటూ తల వెనక్కి వాల్చమంటారు, గాలి విడిచిపెడుతూ మీ గడ్డాన్ని ఛాతీకి ఆంచమంటారు. ఇదే జాలంధర బంధం. దీన్ని జాలంధర బంధము అన్నారు. అంటే గడ్డాన్ని చేసి మనము మన తాలూకా శ్వాసనే ఆపాలి. అది జాలంధర బంధం. రెండవది ఉడ్యానము. ఉడ్యానము అంటే ఉడ్ అంటే పైకి ఎత్తడం. ఉడ్ అంటే మన ఉదరాన్ని పైకెత్తాల, పొట్టని పైకెత్తాలంటే డయాఫ్రమ్ కి కాస్త పైకెత్తాలి. చెప్పాం కదా, మనకి డయాఫ్రమ్ అన్నటువంటి ఒక పలుచటి పొర మన జీర్ణాశయాన్ని, మన తాలూకా ఊపిరితిత్తుల్ని అది సెపరేట్ చేస్తుంది. దాన్ని కాస్త పైకెత్తాల. అందువల్లే మనకి హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు దీన్ని చేయకూడదు. ఎందుకంటే డయాఫ్రమ్ ఎప్పుడైతే కాస్త పైకి లేచిందో మన హార్ట్ పైన ప్రెషర్ పడుతుంది. అందువల్ల ఈ ప్రాణాయామాన్ని చేయకూడదు. ఉడ్యాన బంధం అంటే పొట్టని లోనికి తీసుకుపోయి, అంటే మన పొట్టని కాస్త పైకి ఎత్తాలి. అంటే డయాఫ్రమ్ వైపు మన తాలూకా డయాఫ్రమ్ కాస్త పైకి ఎత్తే ప్రక్రియ మనం చేయాలి ఉడ్యాన బంధంలో. తర్వాత మూలబంధము. మూలబంధము అంటే ఏనస్ కంఠముల దగ్గర మనం కాస్త గట్టిగా వాటిని బిగించి బాగా హోల్డ్ చేసుకోవాలి. అంటే పట్టుకోవాలి, బిగించి పట్టుకోవాలి. దాన్ని మూలబంధము అన్నారు. ఈ 3 బంధములు వేసి మనం కాలిని బయట విడిచిపెట్టి ఎంతసేపు మనం కుంభకం స్థితిలో ఉండగలమో అంతసేపు మాత్రమే ఉండి, కుంభక స్థితిలో మరికి నేను ఉండలేను అన్న పరిస్థితిలో మనము బంధాలని విడిచిపెడుతూ మనం గాలిని లోపలికి తీసుకోవాలి. ఎంతసేపు ఉండగలమో అంతసేపే ఉండాలి. మనం బలవంతంగా ఎప్పుడు కూడా ఉండకూడదు. బలవంతంగా ఏది కూడా ఆసనం కానీ, లేకపోతే సూక్ష్మ వ్యాయామం కానీ, లేకపోతే ప్రాణాయామం కానీ, దేనిపైన మనం చేసేటప్పుడు ప్రెషర్ ఉండకుండా మనం చేయాలి. అది ఫస్ట్ మనం ఆచరించాల్సిన విషయం. ఇప్పుడు చూడండి, నేను ధ్యాన ముద్రలో కూర్చున్నాను. ఒకసారి గాలిని లోపలికి తీసుకుంటాను. జాలంధర బంధం వేశాను. ఉడ్యాన బంధం అంటే పొట్టను బాగా లోనికి తీసుకుపోయాను. ఏనస్ కంఠాలని బిగించి పైకి కాస్త ఎత్తి పట్టుకున్నాను. అలా ఉంచి నేను ఎంతసేపు కుంభక స్థితిలో ఉండాలో అంతసేపు ఉంటాను. విడిచిపెట్టేటప్పుడు జాలంధర బంధాన్ని విడిచిపెట్టాలి, ఉడ్యాన బంధాన్ని విడిచిపెట్టాలి, మూల బంధాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టి నార్మల్ స్థితికి రావాలి. మళ్ళా రెండోసారి చేయాలి. అయితే ఈ బంధములు ఏమిటి? మూల బంధం ఏమిటి? మొట్టమొదట మనం ఈ ప్రాక్టీస్ చేద్దాం. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు చక్రాలు, బంధాలు వీటి గురించి మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక ప్రాణాయామం చేసేటప్పుడు దాని గురించి మనం నేర్చుకోవాలి. చక్రములు అంటే ఏమిటి, బంధములు అంటే ఏమిటి అన్నది మనం మొట్టమొదట స్టడీ చేయాలి. స్టడీ చేసినప్పుడే మనం ప్రాణాయామాన్ని చేయగలం. ఈ ప్రాణాయామాన్ని మీకు రేపు చేయిస్తాను. ముందు
వాటి గురించి నేర్చుకోవాల్సినటువంటి విధానం కూడా మనకుంది. మొట్టమొదట నిన్న మనం అష్టాంగ యోగం చెప్పేటప్పుడు మీకు అష్టాంగ యోగంలో యమ నియమ చెప్పాను. ఈరోజు ఆసనం, స్థిరం సుఖం ఆసనం. అంటే మనం స్థిరంగా సుఖంగా ఆసనంలో కూర్చునే అవకాశం మనకి ఉండాలి. అంటే ఒక ఆసనంలో కూర్చునేటప్పుడు మనము 3 గంటల కాలం 3 గంటల సమయం మనం కదలకుండా అదే ఆసనంలో కూర్చునగలిగే శక్తి వచ్చినప్పుడే మనము స్థిరంగా ఆసనం వేసినట్టుగా. అంటే ఒకే ఆసనంలో నేను అర్ధ పద్మాసనం వేశాను. ఈ అర్ధ పద్మాసనంలో నేను 3 గంటల పాటు కూర్చోవాలి. కదలకుండా కూర్చుంటేనే అది ఆసన సిద్ధి. ఆ స్థితి నాకు వచ్చినప్పుడే నేను ఆసన సిద్ధి పొందినట్టుగా. లేకుంటే మనము ఆసన సిద్ధి పొందనట్టుగా. అంటే ఆసన సిద్ధి ఎలా వస్తుంది అంటే మన తాలూకా శరీరం పైన మనకి స్పృహని మనము లేకుండా ఉండాలి. అంటే దానికి సాధన కావాలి. అంటే మనం ఒక ఆసనం వేసామనుకోండి, సపోజ్ నేను ఇప్పుడు అర్ధ పద్మాసనం వేశాను, ఇక్కడ నాకు పెయిన్ వస్తుంది అనుకోండి, లేకపోతే ఇక్కడ నాకు పెయిన్ వస్తుంది అనుకోండి, లేకపోతే ఇక్కడ నాకు పెయిన్ వస్తుంది అనుకోండి, మనం దాన్ని అనుభవిస్తాం. అనుభవించి మన సాధనలో ఏం చేస్తామంటే మనం రోజు ఆసనం వేసామనుకోండి, ఆ పద్మాసనం మనం ఇలాగ రిలీజ్ చేసిన తర్వాత కూడా మనకి ఎక్కడ కూడా నొప్పి ఉండకూడదు. మనం ఎక్కడ కూడా నొప్పిని ఈ స్థానంలో కానీ ఈ స్థానంలో కానీ ఈ స్థానంలో కానీ ఈ స్థానంలో కానీ ఎక్కడ కూడా నొప్పి ఉండకుండా మనము ఉండే స్థితిని మనం విశ్రాంతి పొందే భావాన్ని పొందాలి. అంటే మనం సాధన ద్వారా దాన్ని మనము పొందుతాం. అంటే అటువంటి స్థితిని మనం పొందేదే ఆసన సిద్ధి. ఆ ఆసన సిద్ధి పొందినప్పుడు మాత్రమే మనము ప్రాణాయామాన్ని ఆచరించగలం. మనం ప్రాణాయామాన్ని మనము చేసే శక్తి మనకి వస్తుంది. ఆ ప్రాణాయామాన్ని చేయగలిగే శక్తి మనకి వచ్చేటప్పుడు మనం ప్రాణాయామాన్ని చేస్తాం. అయితే ప్రాణాయామం అంటే ఏంటి? తస్మిన్ సతి శ్వాస ప్రత్యాసయోర్గతి విచ్ఛేదః. తస్మిన్ సతి శ్వాస ప్రత్యాసయోర్గతి విచ్ఛేదః. అంటే మనం ఏదైతే శ్వాసక్రియ చేసుకుంటున్నామో, మనము చేసే శ్వాసక్రియ ద్వారా మనలో ఉన్నటువంటి ప్రాణశక్తి ఒక నియంత్రణ లేకుండా తను ఏమవుతుంది, ఎక్కడికి పోతుందో తెలియదు, ఎలా ప్రసరిస్తుందో తెలియదు. మన శరీరంలో రక్తము ద్వారా మనకి ఈ ప్రాణశక్తి ఏదైతే ఉందో, మన ప్రాణం ఏదైతే ప్రాణశక్తి అంటే మన ప్రాణము. మన ప్రాణం ఏదండి? మనము పీల్చే గాలే మన ప్రాణము. మనం ఎప్పుడైతే మనం గాలి పీల్చడం ఆగిపోయింది, ఓం అండి ఎవరండి? ఓం అండి ఎవరండి? ఓం అండి. ఓం చెప్పండి సార్ ఏంటో. ఓకే. అయితే మన ప్రాణశక్తిని మనము క్రమమైనటువంటి మార్గంలో మనం మన శరీరంలో ప్రశంసగలిగితే మన తాలూకా ఆరోగ్య స్థితి మనం పొందుతాం. అయితే ఈ ప్రాణశక్తిని మనం నియంత్రించాలి. అంటే ఎప్పుడైతే మన తాలూకా శ్వాస నిశ్వాసాలని, అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను మనం ఎప్పుడైతే నియంత్రించామో, ఒక క్రమమైనటువంటి విధానంలో వాటిని మనం తీసుకున్నామో, అప్పుడు మన ప్రాణశక్తి మనలో నియంత్రించబడుతుంది. ఈ నియంత్రించబడినటువంటి ఈ ప్రాణశక్తి ఒక సక్రమమైనటువంటి విధానంలో మన శరీరంలో ప్రవహిస్తుంది. అంటే ప్రతి శరీర భాగానికి కూడా చేరి మనలో చైతన్యాన్ని కలిగిస్తుంది. ఎప్పుడైతే మనలో చైతన్యం కలిగించిందో మన తాలూకా జీవన ప్రమాణం పెరుగుతుంది. ఎందుకంటే మనము ఉదాహరణకి మనము తీసుకునే శ్వాస, ఎవరో అన్మ్యూట్ లో ఉన్నారండి, ప్లీజ్ మ్యూట్ లో ఉండండి. మీకు ఏమైనా డౌట్ వస్తే చెప్పడం అయిపోయిన తర్వాత అడగండి.
అప్పుడు మీ డౌట్ నేను క్లారిఫై చేస్తాను. సరేనా? మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే నేను చెప్పేటప్పుడు మీ డౌట్ కొన్నిసార్లు డౌట్ తీరిపోవచ్చు, లేదు డౌట్ అలానే ఉండొచ్చు. డౌట్ ఉంటే మనం లాస్ట్లో మనం డిస్కస్ చేద్దాం. ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా మీకు అది క్లారిఫై చేయవలసిన బాధ్యత మా మీద ఉంది. తప్పకుండా మేము క్లారిఫై చేస్తాం మా నాలెడ్జ్ మేరకు. ఓకే, మనలో ఉన్నటువంటి ప్రాణశక్తి అనేది క్రమబద్ధీకరిస్తుంది. డిస్టర్బ్ చేస్తున్నారండి, సారీ అండి. నాగేంద్ర కుమార్ ఎవరండి? ఉన్నారా? మరి ఇంకా ఆయన కాదా? చూడండి, ఎవరితో చూడండి ఒకసారి. జస్ట్ ఐ విల్ అబ్జర్వ్. ఒకసారి అబ్జర్వ్ చేస్తున్నాను నేను. జస్ట్ ఐ విల్ అబ్జర్వ్. ఎవరు? పద్మలత ఉప్పలపాటి ఒకరు అన్మ్యూట్ చేసుకోండి. పద్మావతి పెద్దకోట్ల మ్యూట్ చేసుకోండి. అజయ్ మ్యూట్ చేసుకోండి. ఒకసారి మ్యూట్ చేసుకోండి. ఎందుకంటే చెప్తూనే ఉన్నా మీకు మ్యూట్ చేసుకోమని. మిమ్మల్ని డౌట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు అవకాశం ఇస్తాం. మీరు హ్యాండ్ రైజ్ చేస్తే తప్పకుండా మీకు మేము ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మీ డౌట్ తీర్చుకుంటే. నిన్నంటే నాకు నెట్వర్క్ ప్రాబ్లం వల్ల ఆగిపోయింది. మళ్ళీ నేను ఎంత ట్రై చేసినా సరే నాకు నెట్వర్క్ రాలేదు. సో నేను మధ్యలో ఆగిపోయింది. అందుకు నేను చాలా కొంతమందికి డౌట్స్ ఉండుండొచ్చు. నేను వాటికి చెప్పలేకపోయాను. అయితే ఇది నియంత్రించబడుతుంది. ఎప్పుడైతే నియంత్రించబడుతుందో మన తాలూకా శ్వాసల సంఖ్య తగ్గుతుంది. మనం ఒక క్రమమైనటువంటి విధానంలో ఎప్పుడైతే మనం శ్వాసక్రియను చేస్తామో మన తాలూకా శ్వాస సంఖ్య తగ్గుతూ ఉంటుంది. ఎప్పుడైతే మన తాలూకా శ్వాస సంఖ్య తగ్గుతూ ఉందో మన తాలూకా ఆయు ప్రమాణము పెరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు మనం తీసుకుంటే మొసలి 1 నిమిషానికి 3 నుండి 4 సార్లు మాత్రమే తీసుకుంటుంది. తాబేలు టార్టాయిస్ అది కూడా నిమిషానికి 3 నుండి 4 సార్లు మాత్రమే శ్వాసలు తీసుకుంటూ ఉంటుంది. తన తాలూకా ఆయు ప్రమాణము 400 నుండి 500 సంవత్సరముల వరకు జీవిస్తాయి. ఒక ముసలి, ఒక టార్టాయిస్ అంటే ఒక తాబేలు 4 నుండి 500 సంవత్సరముల వరకు జీవిస్తాయి. అదే మనం తీసుకుంటే తీసుకోండి, కుక్కను మీరు చూసుకోండి, ఒకటే రొప్పుతూ ఉంటుంది. తను పరిగెట్టిందంటే అంటుంది, అంటే నోటి ద్వారానే తను చేస్తుంది. కావాలని చూడండి, నాలుక బయట పెట్టి నోటి ద్వారానే తను చేస్తూ ఉంటుంది. తన తాలూకా ఆయు ప్రమాణము 10 ఏళ్ళు మాత్రమే. ఏనుగు అంత పెద్దదా, తను కూడా ఆయు ప్రమాణము మొసలి తాబేలు కంటే తక్కువే. మన జీవన అంటే మన తాలూకా ఆయు ప్రమాణం ఎంత తెలుసండి? మనము నిమిషానికి 10 నుండి 16 సార్లు తీసుకుంటాం. మరి 15 నుండి 16 సార్లు మనం తీసుకుంటాం. 15-16 సార్లు మనం నిమిషానికి మన తాలూకా శ్వాసలు ఉంటాయి. కనుక మన ఆయు ప్రమాణం ఎంత? 120 సంవత్సరాలు. 100 సంవత్సరాల నుండి 120 సంవత్సరాలు నిర్ణయించారు. ఆ అన్ని శ్వాసలు మనకి ఉంటాయి కాబట్టి నిమిషానికి మన ఆయు ప్రమాణం 100 నుండి 120 సార్లు ఉంటాయి. కానీ మన తాలూకా శ్వాసల్ని మనం తగ్గించుకుంటూ వెళితే మన తాలూకా ఆయు ప్రమాణము ఖచ్చితంగా పెరుగుతుంది. మునులు 1000 ఏళ్ళు జీవించారంటారు, లేకపోతే 500 సంవత్సరాలు జీవించారంటారు. అంటే వాళ్ళ తాలూకా శ్వాసక్రియల్ని వాళ్ళు తగ్గించుకుంటూ వచ్చి చివరికి ఒక శ్వాసక్రియ కూడా జరపకుండా వాళ్ళ తాలూకా శ్వాసని ఆపే స్థితికి వాళ్ళు చేస్తారంటే వాళ్ళు అదృశ్యమైపోతారు. వాళ్ళు మనకు కనిపించరు అనమాట. అంటే అటువంటి మహత్తు, అటువంటి మహిమల్ని వాళ్ళు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం పీల్చే ప్రాణం ఏదైతే మన ప్రాణం ఉందో, మీకు ప్రాణాలు చెప్పేటప్పుడు చెప్తారు. ఎందుకంటే ఇందులో పంచప్రాణాలు, పంచకోశాలు ఉంటాయి. ఆ పంచప్రాణాలు, పంచకోశాలు చెప్పేటప్పుడు వాటి గురించి మీకు చెప్పడం జరుగుతుంది. తర్వాత ఈ శ్వాసక్రియల్ని ఎప్పుడైనా నియంత్రించుకుంటూ మనం ఎప్పుడైతే తగ్గించుకుంటూ వచ్చామో మన తాలూకా ఆయు ప్రమాణము పెరుగుతూ ఉంటుంది. తర్వాత మనలో ఉన్నటువంటి ఏవైతే
ఆరోగ్య సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా మనము లేకుండా ఉండొచ్చు. అవి నయమై మన తాలూకా ఆరోగ్య పరిస్థితి నయమవుతుంది. మనం ఆరోగ్యంగా ఉంటాము, మన తాలూకా జీవన ప్రమాణము పెరుగుతుంది. అంటే మన తాలూకా జీవన ప్రమాణం పెరిగినా సరే మన ఆరోగ్యవంతులుగా ఉంటాం. కాబట్టి మనం ప్రాణాయామం చేయడం వల్ల మన తాలూకా ఆయు ప్రమాణం పెరుగుతుంది. అంటే శ్వాసలు తగ్గించే అవకాశం ఉంటుంది. అందుకే మీకు అనులోమ విలోమ ప్రాణాయామం చేసేటప్పుడు మీకు నెమ్మదిగా దీర్ఘంగా ప్రాణాయామం చేయమని చెప్తాను మీకు. ఎందుకంటే అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన తాలూకా శ్వాసల సంఖ్య తగ్గించే అవకాశం వస్తుంది. మనలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు తీరుతాయి. అయితే ఈ బంధాలు అంటే మనకు ఎలా వస్తాయి ఈ బంధాలు అన్నది. ఈ చక్రాలు ఏంటి? ఈ చక్రాలు అన్నప్పుడు మనలో మూలాధార చక్రము, మీరు రాసుకోండి. మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారం. ఈ చక్రాలు మనకి మన శరీరంలో ఒక్కొక్క స్థానంలో ఉంటాయి. మన శరీరంలో ఒక్కొక్క స్థానంలో ఉంటాయి. ఇన్ డెప్త్ మనం వెళ్ళే కంటే మీకు అవగాహన గురించి నేను చెప్తూ ఉన్నాను. నేను అంటే మీకు అవగాహన రావాలి. రేపొద్దున మీరు క్లాస్ చెప్పేటప్పుడు కూడా మీకు అవగాహన కావాలి. మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపుర చక్రము, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారము. అయితే మీకు ఏం చెప్పడం జరిగిందంటే మనకు ఎడ, పింగళ. ఎడానాడంటే ఎడమ, పింగళ అంటే కుడి. చంద్ర, సూర్య. చంద్రనాడి, సూర్యనాడి, ఈ రెండు నాడులు చెప్పడం జరిగింది. దానికి మధ్యలో మనకి సుషుమ్న ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా మనకి కనిపించినటువంటి విషయాలండి ఇవి. ఎందుకంటే సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి విషయాలు ఇవి. సూక్ష్మ శరీరంలో మనం పొందే అనుభూతి ప్రకారం మనకి ఇవి చెప్పబడుతూ ఉంటాయి. కూడా పతంజలి మహర్షి తన తాలూకా జ్ఞానము ద్వారా, తను పొందే అనుభూతి ద్వారా, తన తాలూకా ఏదైతే తను ఇది రచించారో తన అనుభూతి, దానితో ఆయన ఈ గ్రంథాన్ని రచించడం జరిగింది. కాబట్టి మనం దీన్ని సాధారణంగా తీసుకోకూడదు కూడా. అయితే మనకి మూలాధార చక్రము అంటే మన విసర్జికావయములు. విసర్జకము అంటే పురుషనాళం ఉంటుంది కదా, ఏనస్. అక్కడ మన జననేంద్రియములకి మధ్య భాగంలో ఒక 4 అంగుళాల ప్రదేశంలో ఈ మూలాధార చక్రం ఉంటుంది. ఈ మూలాధార చక్రం ఎలా ఉంటుందంటే తిరగవేసినటువంటి త్రిభుజాకారంలో ఉంటుంది. ఇది తిరగవేసినటువంటి త్రిభుజాకారంలో ఉంటుంది. ఇక్కడ నుండి ఎడమ వైపు నుండి మనకి ఎడానాడి ప్రారంభమవుతుంది. కుడివైపు నుండి మనకి పింగళ నాడి ప్రారంభమవుతుంది. మధ్య నుండి సుషుమ్న నాడి ప్రారంభమవుతుంది. సపోజ్ ఇలా ఉన్నప్పుడు ఇది వెన్నెముక అనుకోండి. ఇలా ఉన్నప్పుడు దీనికి సుషుమ్న నాడి ఇలా ఉన్నప్పుడు దీనికి ఎడమ నుండి ఎడానాడి ప్రారంభమవుతుంది. మూలాధార చక్రం నుండి కుడి నుండి పింగళ నాడి ప్రారంభమవుతుంది. అయితే ఇవి ఎలా వస్తున్నాయంటే ఇక్కడ నుండి స్టార్ట్ అయినటువంటి ఈ ఎడానాడి ఇలా వచ్చి ఇటువైపు వచ్చి ఇలా అన్నమాట, ఇలా దాన్ని పెనవేసుకుంటూ పోతుంది. అంటే ఒక్కసారి ఇలా వచ్చి మళ్ళీ కుడివైపు వచ్చి మళ్ళీ ఎడమవైపు వచ్చి అలా పోతూ ఉంటుంది. అది ఎడానాడి. తర్వాత కుడి నుండి వచ్చి పింగళ నాడి మళ్ళీ ఇలా వచ్చి ఇలా వెళ్ళి ఇలా వచ్చి ఇలా వచ్చి, అంటే ఈ 2 నాడులు కూడా మధ్యలో కలుస్తూ మరలా విడిపోతూ ఉంటాయి. అంటే ఇవి ఒకసారి ఎడమ నుండి కుడివైపుకు వచ్చి మరలా ఎడమ వైపుకు పోయి మళ్ళీ కుడివైపుకు వచ్చి మళ్ళీ ఎడమ వైపుకు ఇలా ఉంటాయి. అలానే పింగళ నాడి కూడా ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చిపోతాయి. అంటే ఇవి ఒక్కొక్క స్థానంలో ఈ 2 కూడా కలుస్తాయి. అయితే మొట్టమొదటి కలిసే స్థానాన్ని ఏమంటారంటే స్వాధిష్టాన చక్రము, తర్వాత మణిపుర చక్రము, తర్వాత
అనాహత, విశుద్ధ, తర్వాత వచ్చేది ఆజ్ఞా చక్రం. అంటే ఇవి 4 చోట్ల 5 చోట్ల మాత్రమే ఇవి కలుస్తాయి. ఇక్కడ అనాహత చక్రం దగ్గర కలుస్తాయి, మణిపుర చక్రం దగ్గర కలుస్తాయి, స్వాధిష్టాన చక్రం దగ్గర కలుస్తాయి, మణిపుర చక్రము, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ. అంటే ఈ 4 చోట్ల కలిసే స్థానాలని ఈ చక్రాలు అంటారు. ఏవైతే ఈ 2 నాడులు కలుస్తున్నాయో ఈ నాడులు కలిసే అటువంటి కూడని ఈ చక్రస్థానం అంటారు. చక్రస్థానము అంటే ఒక విధమైనటువంటి శక్తి గుండము, అంటే శక్తితో కూడుకున్నటువంటి ఒక స్థానం ఇది. ఈ సుషుమ్నా నాడి ఎప్పుడైతే మధ్య గుండా వెళ్తుంది, ఈ 2 ఇలా వెళ్తాయి కదా, ఈ 2 మధ్య గుండా ఈ సుషుమ్నా నాడి దగ్గర ఏ స్థానంలో అయితే ఈ 2 నాడులు కలుస్తాయో వాటి తాలూకా కూడలని మనము చక్రముగా మనం భావిస్తున్నాం. మొట్టమొదటి కలిసే చక్రాన్ని స్వాధిష్టానము, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ. ఈ ఇంతవరకే ఈ సుషుమ్న ఈ ఇడా పింగళ నాడులు మనకి కలుస్తాయి. ఆజ్ఞా చక్రము నుండి పైకి ఒక సుషుమ్న నాడి మాత్రమే పోతుంది. ఈ 2 మనకి కలిసే ఈ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఈ కూడలు అవి ఆజ్ఞా చక్రం దాకే ఈ ఇడా పింగళ నాడులు వస్తాయి. కాబట్టి మనం ఇక్కడ దాన్ని మనం చెప్తాం, ఇది ఇడా అని, ఇది పింగళ అని చెప్పేసి మనం చెప్తూ మధ్య ఉండే నాడి ఆజ్ఞా చక్రం ద్వారా సుషుమ్నకి పోతుంది. ఒక సుషుమ్న నాడి మాత్రమే మనకి పైకి పోతుంది, అక్కడ సహస్ర చక్రానికి అది తాకుతుంది. అందుకే ఎప్పుడైతే మనము ప్రాణాయామాన్ని స్టార్ట్ చేశామో మనలో ఈ ప్రాణశక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ ప్రాణశక్తి పెరిగిందో దాన్ని కుండలిని శక్తి అంటారు. దాన్ని కుండలిని శక్తి స్టార్ట్ అవుతుందో అక్కడ ఈ ఎడానాడి పింగళ నాడులు అవుతూ ఈ ప్రాణశక్తిని తీసుకుంటూ ఆజ్ఞాచక్రం నుండి సహస్రార చక్రం వరకు మన తాలూకా ప్రాణశక్తి ప్రవహిస్తుంది. చెప్పాను కదా నేను, ఈ 2 కలిసే స్థానము దాన్ని కూడలి అంటే ఒక జంక్షన్. ఆ జంక్షన్ ని మనము చక్రంగా మనం తీసుకోవచ్చు. అర్థమైంది కదా నేను చెప్పింది? ఎవరికైనా అర్థం కాలేదా? ఇప్పుడు అడగండి. ఎవరికైనా అర్థం కాకపోతే ఇప్పుడు నేను చెప్తాను, మీరు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. నేను చెప్పేటప్పుడు మీరు మధ్యలో అడిగారు అనుకోండి, డిస్టర్బ్ అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు మీకు అర్థం కాకపోయిన పాటని లేకపోతే ఏమైనా నాలో తప్పు ఉంటే మీరు రెక్టిఫై చేయొచ్చు, తప్పులేదు. ఎందుకంటే జ్ఞానం అన్నది అందరికీ ఉంటుంది. కాబట్టి ఒకరి జ్ఞానాన్ని మనం తక్కువగా అంచనా వేయకూడదు. ఇక్కడ మీరు చేరినంత మాత్రాన మీకు ఎంతమందో జ్ఞాన సంపన్నులు ఈ క్లాసులో ఉండొచ్చు. వాళ్ళకి చాలా విషయాలు తెలియవచ్చు, నాకు తెలియని విషయాలు వాళ్ళకి తెలియవచ్చు. అంత మాత్రంలో నేనే జ్ఞానము ఆయనకి రాదు అనుకోవడం చాలా పొరపాటు. అంటే జ్ఞానులు ఈ క్లాసులో ఉండొచ్చు. కాబట్టి చెప్పండి సార్, ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడు చెప్పండి. ఇంతకాల ఎవరో అడుగుతుండేవారు, అన్మ్యూట్ చేయడానికి ప్రయత్నించారు. చెప్పండి సార్, ఇప్పుడు నాకు ఎవరు అన్మ్యూట్ చేసుకుంటే మీరు హ్యాండ్ రైట్ చేస్తే ఆయన మీకు స్పాట్ లైట్ ఇస్తాడు, మీరు చెప్పొచ్చు. చెప్పండి. ఇంకా ఉంది చెప్పడం, మధ్యలో ఆపాను నేను. ఇంతవరకు ఎవరికైనా అర్థం కాకపోతే వాళ్ళు చెప్పొచ్చు. మనము ప్రాణాయామం ద్వారా పొందే, మీరు అన్మ్యూట్ చేసుకోండి ఎవరైనా. ఓం అండి, ఓం. ఎవరికి డౌట్స్ లేవండి? అవశ్యమైనా చెప్పండి. చెప్తే నేను ప్రశ్నిస్తాను నెక్స్ట్. సార్ అది ఆజ్ఞా చక్రం దగ్గర కూడా జంక్షన్ ఉంటుంది సార్, ఇది ఉంటుందండి. అదే లాస్ట్ ఆజ్ఞా చక్రం దగ్గర. అయితే టోటల్ 5 అవుతున్నాయి కదా, 5 జంక్షన్స్ ఉంటాయండి. 5 జంక్షన్. అదే ఇందాక డౌట్. థాంక్యూ సార్. 5 జంక్షన్ అంటే 5 చోట్ల అవి కలుస్తాయి. అవి 5 చోట్ల కలుస్తాయి. మూలాధార చక్రం దగ్గర స్టార్ట్ అయ్యి ఆజ్ఞా చక్రం వరకు వెళ్తాయి. ఆజ్ఞా చక్రంతో ఈ ఎడా పింగళ నాడులు 2 మరి వెళ్ళవు. అక్కడ నుండి ఒక్క సుషుమ్న నాడి మాత్రమే సహస్రార చక్రానికి వెళ్తుంది. ఇవి వెన్నెముక ద్వారా ప్రవహిస్తాయి. మీకు అర్థమైంది కదా? సుషుమ్న నాడి
వెన్నెముక ద్వారా మూలాధార చక్రము నుండి సహస్రార చక్రం వరకు సుషుమ్న నాడి వెళ్తుంది ఈ వెన్నెముక ద్వారా. కాబట్టి మనము ప్రాణాయామం చేసేటప్పుడు మీ వెన్నెముకని నిటారుగా ఉంచండి, బెండ్ చేయకండి. ఎందుకంటే బెండ్ చేసేటప్పుడు ఏముంటుందంటే ఫలిత ప్రవాహానికి అంతరాయం వస్తుంది. అంతరాయం వచ్చేటప్పుడు ప్రవాహ వేగం తగ్గుతుంది. మనము పొందే ఫలాన్ని మనము పూర్తిగా పొందే అవకాశం ఉండదు. కాబట్టి ఈ ఇడానాడి పింగళనాడి ఎక్కడైతే జంక్షన్ లో ఈ సుషుమ్న నాడితో కలిసి ఎక్కడైతే ఉంటాయో వాటిని మనము చక్రాలుగా మనం చెప్పుకుంటాం. ఈ మూలాధార చక్రము, స్వాధిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార చక్రాలు. చెప్పండి, ఎవరో అన్మ్యూట్ లో ఉన్నారు, ఎవరో వచ్చారు, చెప్పండి. ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ నేను చెప్తాను. అయితే ఇవన్నీ కూడా వాహకాలండి. మనం ఏదైతే ఈ ప్రాణశక్తి, మనలో ఉన్నటువంటి ఈ ప్రాణశక్తి ఉండబట్టి మనం జీవనం చేస్తున్నాం. ఆ ప్రాణశక్తి లేనిది మన తాలూకా ప్రాణం ఉండదు. ప్రాణాల గురించి చెప్పేటప్పుడు మీకు చెప్తాను నేను. వాటిని విడమర్చి మీకు చెప్పే అవకాశం ఉంటుంది. అయితే దాన్ని మనం పొందేది ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఈ వాహకాలు ఏంటి? ఈ సుషుమ్న అంటే సుషుమ్న నాడి మనలో చైతన్య శక్తిని ఇది తీసుకెళ్తుందండి. అంటే మనలో చైతన్యం కలిగిస్తుంది. అంటే మనలో ఏదైతే స్తబ్దుగా ఉన్నటువంటి ఈ ప్రాణశక్తిలో అది చైతన్యవంతం చేస్తుంది ఈ సుషుమ్న నాడి ద్వారా. అదే ఇడానాడి ద్వారా మనకి ఏంటంటే మానసికమైనటువంటి శక్తిని ఇది తీసుకుపోతుంది. మూలాధార చక్రం నుండి ఆజ్ఞా చక్రం వరకు మనకు మానసికమైనటువంటి శక్తి, ఏదైతే మన మానసిక శక్తిని అది క్యారీ చేస్తుంది. అది వాహకం. అంటే ఓన్లీ ఇట్ ఈస్ ఏ క్యారియర్. మన ప్రాణశక్తిని క్యారీ చేసేటువంటి ఒక వాహకం అది. అలానే మనకి పింగళనాడి కనుక మనకు ప్రాణశక్తి, ఏదైతే మనలో ఉన్నటువంటి ఈ ప్రాణశక్తి అనేది క్యారీ చేస్తుంది. పింగళ అంటే సూర్యనాడి. కాబట్టి మనకి అది శక్తిని ఇస్తుంది. సూర్యుడు మనకి ఏమి ఇస్తాడండి? శక్తిని ఇస్తాడు మనకి. ఆ శక్తి ద్వారా మనము మన తాలూకా జీవన ప్రక్రియ అంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఇది పింగళ, ఎడ, సుషుమ్న నాడులు. ఈ 3 నాడులు కూడా మనలో కలిగి ఉండి మనలో ఏదైతే ఉందో ఈ ప్రాణశక్తిని అవి మన శరీరం అంతా కూడా తీసుకువెళ్లే అవకాశాన్ని కలిగి ఉంటాయి. అయితే ఇక్కడ కొన్ని మనలో బంధాలు అని చెప్పాను నేను. బంధాలు అంటే ఈ బంధాలు జాలంధర బంధము, ఉడ్యాన బంధము, మూల బంధము. ఈ మన ప్రాణశక్తిని కొన్ని ఆటంకములు ఉంటాయి. అంటే కొన్ని ముడులు, అంటే అబ్స్ట్రాక్ట్ అంటే కొన్ని ఆటంకములు. అంటే వాడిని మనం వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ ముడి. అంటే ఆ ముడులు ఏవైతే మనకి ఈ ప్రాణశక్తిని కంట్రోల్ చేస్తూ వాటి తాలూకా ప్రవాహ గమనం, అంటే వాటి ప్రవహించే విధానాన్ని అవి ఏం చేస్తాయి అంటే మార్పు చేస్తాయి. సపోజ్ ఇక్కడ నాకు అది నా అనాహత చక్రానికి చేరాలనుకోండి, లేకపోతే నా చేతికి అది చేరాలి మన ప్రాణశక్తి, లేకపోతే నా మెదడుకి ప్రాణశక్తి చేరాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాయంటే ఈ ముడులు మన శరీరం అంటే మన అంటే ఇవన్నీ ఊహాజనితమండి. అంటే మనం అవన్నీ కూడా మనకు కనిపించవు కాబట్టి అవి ఎక్కడున్నాయి అంటే మనం చూపించే అవకాశం తక్కువ. కానీ అది మనం ఆధ్యాత్మిక స్థితి పొందినప్పుడు అవి మన తాలూకా వాటి తాలూకా అనుభూతిని మనం పొందే అవకాశం ఉంటుంది. అయితే ఏవైతే ఈ ప్రవాహాన్ని అడ్డుకుంటాయో, ఆటంకం కలిగిస్తాయో అటువంటి తాలూకా ఆ ముడులని ఈ బంధాలు తిప్పుతాయి. అంటే సపోజ్ మన శరీరం చూడండి, మన హృదయంలో కవాటాలు ఉంటాయి. అంటే రక్త ప్రసరణని అంటే ఈ రక్తం మన లోనికి వెళ్తే కొన్ని కవాటాలు అడ్డేస్తుంటాయి. చూడండి, మనం గుండె నేర్చుకున్నప్పుడు అవి వాల్వ్స్ ఉంటాయి కదండి. లేకుంటే మనం ఒక ట్యాప్ ఉందనుకోండి, ఒక ట్యాప్ ఉన్నప్పుడు దానికి డిఫరెంట్ ఛానల్స్ లో మనం వంటికి ఒకటి, ఒక స్నాన గదికి ఇంకొకటి, లేకపోతే వాష్ బేసిన్కి ఇంకొకటి మనం ఇస్తాం ఛానల్స్. మనం ఎప్పుడైతే తిప్పామో అది కిచెన్కి పోతుంది, ఇంకొకటి బాత్రూమ్కి పోతుంది, అలా అనమాట. అంటే ఈ ముళ్ళు ఏం చేస్తాయంటే వాటిని ఆటంకం కలిగించి ఈ ప్రాణశక్తి ప్రవాహాన్ని అవి అడ్డుకుంటూ వాటిని వేరే దారిలోకి అవి మళ్లిస్తాయి. అలా దారిలోకి మళ్లించకుండా వాటిని ఒక విధమైనటువంటి క్రమమైనటువంటి విధానంలో పెట్టేదే ఈ బంధములు.
ఏవైతే మన శరీరములో ఆటంకము కలిగించినటువంటి ముడులు ఏవైతే బంధములు అడ్డంకులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆటంకము లేకుండా ఒక క్రమమైనటువంటి విధానములో ఈ ప్రాణశక్తిని మన శరీరములో ప్రవహించినటువంటి విధానాన్ని కలిగిస్తాయో వాటిని మనము బంధాలుగా చెప్పుకుంటాం. అందుకే ఈ 3 బంధాలు అంటే జాలంధర బంధము అంటే ఇక్కడ ఉంటుంది, విశుద్ధి చక్రం దగ్గర ఉంటుంది. అంటే మనకి ఇది థైరాయిడ్ని యాక్టివేట్ చేస్తుంది విశుద్ధి చక్రం. తర్వాత ఉద్యానము, మూలబంధము. ఈ 3 బంధాలు వేయడం వల్ల మనలో ఉన్నటువంటి 3 ఆటంకాలను అది అధిగమించి మన ప్రాణశక్తిని క్రమమైనటువంటి విధానంలో చేస్తుంది. అయితే ఈ 3 ముళ్ళు ఏంటి? ఒకటిని 7 అయిపోయింది. అందుకే చెప్పాను కదండి, నాకు ఇది అరగంట అయినా సరిపోదు. అందుకే ఈ ప్రాణాయామాన్ని చాలా తీసుకుంటుందండి మీకు చెప్పాలంటే అని చెప్పేసి మీకు చెప్పాను నేను. వీటిని బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్రగ్రంథి అంటారు. బ్రహ్మగ్రంథి ఎక్కడ ఉంటుంది అంటే మనకి బ్రహ్మస్థానం ఏదంటే మనకి బ్రహ్మస్థానము మనకి ఏదండి మన శరీరంలో నాభిస్థానము. బ్రహ్మస్థానం ఏదంటే మనకి నాభిస్థానము. అది ఎక్కడ ఉంటుందంటే అక్కడ ఉన్నటువంటి ముడిని మనకి అది విప్పుతుంది. అలానే విష్ణు గ్రంథి, విష్ణు స్థానం మనకి ఏదండి హృదయం. మన హృదయం ఎప్పుడు కూడా విష్ణు స్థానము. రుద్రుడు ఆజ్ఞ, 3వ కన్ను, అది 3వ బంధం. అంటే ఈ 3 చోట్ల ఉన్నటువంటి ఈ ఆటంకములని ఈ బంధముల ద్వారా మనం ఏం చేస్తామంటే వాటిని ఒక సక్రమైనటువంటి విధానంలో పెట్టి మన ప్రాణశక్తిని మన శరీరం అంతా కూడా ప్రవహించే విధంగా చేసేవే ఈ బంధములు. మూలబంధము, ఉద్యాన బంధము, జాలంధర బంధము మనం వేయడం వల్ల ఏమవుతుందంటే ప్రాణశక్తి మన శరీరంలో ఉన్నటువంటి శరీరం అంతటి కూడా మన తాలూకా జీవన శక్తిని పెంచే అవకాశం, ప్రాణశక్తికి పెంచి మన తాలూకా జీవన ప్రక్రియని సమంగా చేసే అవకాశం ఉంటుంది. వీటిని బంధాలు అంటారు. వీటిని ఇంకా నేను ఎలబరేట్ గా రేపు కొంతసేపు చెప్తాను మీకు. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను తప్పకుండా రేపు కాస్త మీకు నేను ఎలబరేట్ గా చెప్పే అవకాశం ఉంటుంది. తప్పకుండా వీటిని నేను రేపు క్లారిఫై చేస్తాను. ఈ బ్రహ్మగ్రంథి అంటే ఏమిటి, విష్ణు గ్రంథి అంటే ఏమిటి, రుద్రగ్రంథి అంటే ఏమిటి, అవి ఎలా పడతాయి, వీటిని అది ఎలా క్లియర్ చేస్తుంది రేపు మీకు నేను చెప్తాను. కాబట్టి ఇది 4వ ప్రాణాయామం. ఈ 4వ ప్రాణాయామం కాబట్టి మనకి ఇది బాహ్య కుంభకము. అంటే మనం కుంభక స్థితిలో ఉన్నప్పుడు, బాహ్య కుంభక స్థితిలో ఉన్నప్పుడు 3 బంధాలు వేయాలి. అంతఃకుంభకంలో ఉన్నప్పుడు 2 బంధాలు మాత్రమే వేస్తాం మనం. అంటే బాహ్య కుంభకం వేసేటప్పుడు మూలబంధము, ఉద్యాన బంధము, జాలంధర బంధము వేస్తాము. అంతఃకుంభకం చేసేటప్పుడు జాలంధర బంధము, మూలబంధము మాత్రమే వేయగలం. ఉద్యాన బంధాన్ని మనం చేసే అవకాశం మనకి ఉండదు అంతఃకుంభకం చేసేటప్పుడు. అంతఃకుంభకం కూడా ఒక ప్రాణాయామం ఉంది. అది చేసేటప్పుడు మీకు నేను ఆ 2 బంధాలు ఎలా వేస్తారో చెప్తాను. ఇప్పుడు రేపు నేను ఈ బాహ్య ప్రాణాయామాన్ని చెప్పేటప్పుడు 3 బంధాలు ఎలా వేస్తారనేది మనం జాలంధర బంధము, ఉద్యాన బంధము, మూల బంధము ఎలా వేస్తామని రేపు చెప్పడం జరుగుతుంది. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, నాకు చెప్తే మనము మాట్లాడదాం. సరేనా? ఓకే, చెప్పండి సార్. ఇప్పుడు ఎవరికైనా డౌట్స్ ఉంటే సార్, ఎవరైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళకి